అంటే ఎట్లా ఎట్లా తీసుకెళ్తారు అసలు మెయిన్గా? వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కళ్ళు మూపిస్తారు. కళ్ళు ఒక్కసారి మూసాడా వాడు ఇంకా చచ్చేంత వరకు మూస్తూనే ఉంటాడు ఇంకా కళ్ళు. అప్పుడు ఏది పాస్టర్ ఏది చెప్తాడో అది. వాడు ఒక టీవీ అయితే పాస్టర్ ఒక రిమోట్ లాగా పనిచేస్తూ ఉంటాడు. కల్వరి చర్చికి ఎప్పుడన్నా మీరు వెళ్ళారా? అతి పెద్దగా దండుకునే చర్చి, పెద్ద వ్యాపారం, అది పెద్ద వ్యాపారం. దండుపాల్యమా? కోట్ల కొద్ది దండుకుంటున్నాడు దరిద్రుడు. ఆ కవర్లో మీ దశమ భాగాన్ని పెట్టివ్వండి. జ్ఞాపకం ఉందా పోయినసారి చెప్పాను, మనం కల్వరి టెంపుల్లో దశమ భాగం ఇచ్చేవాళ్ళు 10 మందిలో ఒక్కళ్ళు మాత్రమే. ఎన్నిసార్లు మునిగారు వాటర్లో? 2 times. మంచిగా 2 సార్లు. అంటే మీకు ఒక సముద్రం అదే అక్కడ, అది ఏడైనా ముంచడమే అన్నట్టు ముంచేస్తారు అంతే. పరిశుద్ధాత్మ దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. మిమ్మల్ని ముంచారు, మీరు పైకి వచ్చారు అనుకోవచ్చు. నేనైతే నన్ను చెరువులో ముంచారు. ఈయన 2 సార్లు, ఒకసారి తొట్టిలో, ఇంకోసారి వాగులో. నన్ను అయితే చెరువులో ముంచారు. అంటే నన్ను అక్కడే ముంచారండి. కానీ మిగతా వాళ్ళందరినీ చూస్తే ఎవ్వడి ముఖం మీద బొట్టు ఉండదు, ఓకే, ఇంటి ముందు ముగ్గు ఉండదు, చేతికి గాజులు ఉండవు, మొగుడు ఉండగా ముండం చేసి పెట్టే మతం ఏంటంటే క్రిస్టియానిటీ. అది పరిశుద్ధ గ్రంథం కాదు. ఇంకొకటి, మనం గుడికి వెళ్ళాలంటే ఒక సంస్కృతి సాంప్రదాయ తలస్నానాలు చేయటము, మంచిగా వెళ్ళడము, బొట్టు పెట్టుకొని మంచి బట్టలు ధరించి వెళ్తాం, ఉన్న దాంట్లోనే మంచిగా వెళ్తాం. కానీ చర్చికి మనం స్నానం చేయకుండా వెళ్ళి ఎంత గలీజ్గా వెళ్ళి ఎప్పుడు పట్టించుకోరు. పాపాలు పోతాయి, మీరు ఎక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు, ఇక్కడ బాసరికి వెళ్ళి గంగా నదిలో స్నానం చేస్తారని చాలా చెత్త వాగుడు వాగుతూ ఉంటారు అడ్డమైన నా కొడుకులు. మరి మీకు చెరువులో ముంచితే పాపాలు పోయి బాప్తిసం తీసుకుంటారా? ఈడు ముంచితే మాత్రం న్యాయము, మనం మళ్ళీ అక్కడ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేస్తే మాత్రము పుణ్యం రాదంట వీడు చెప్తున్నాడు. ఆ అడ్డమైన పాటలు నువ్వు వింటే నీకు మనశ్శాంతి వస్తుందా? ఇంకొకటి వాడితో నెత్తిన కొంగేసుకుని మన రాధమనోహర స్వామి విపరీతంగా ట్రోల్ చేశారు ఆ పాటని. వాడిపోక ముందే నన్ను వాడుకో యేసయ్యా, వాడిపోక ముందే నన్ను వాడుకో యేసయ్యా, వాడిపోక ముందే నన్ను వాడుకో. ప్రసన్న గారు అనుకుంటా మేబీ. సో ఇక్కడే ఉంటారు. బట్ తను అంటే ఏసే నా ప్రియుడు, ఏసే నా లోకము, నేను ఏసుతో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆమె కొన్ని పాటలు కొంచెం పాడడం జరిగింది అన్నట్టు. పొద్దున ఏం పాడుతుంది? ఏసే నా ప్రియుడు, అని ఒకటి పాడుతుంది. తర్వాత డాడీ 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 యేసు డాడీ, తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు. సో మీరు కూడా చెప్పొచ్చు. ఇంకొక పాట కూడా చాలా ఫేమస్ అయిపోయింది. బట్ కొన్ని మాకు కావాల్సింది అలాంటి ఆనిముత్యాలే కదా. క్రైస్తవ్యంలో ఇంత కామెడీ ఉంటుందా అని చెప్పేసి ఎక్కువ మంది మనకు చూడడం స్టార్ట్ చేస్తారు వీడియోస్ అని. చప్పట్లో కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోయ్. పాస్టర్లు నిజంగా పెళ్లిళ్ళు చేసుకోరట, అది నిజమేనా? పెళ్లిళ్ళు చేసుకుంటారు, పెళ్లి చేసుకోరు. ఇది ఏసి ఒక మర్మంగం. సున్నతి అంటే చాలా మందికి తెలియదు. అదే విధంగా చాలా మంది క్రైస్తవులు చర్చికి వెళ్తున్నారు కానీ ఈ వాక్యం అక్కడ ఉందని తెలియదు అని చెప్పేసి ఇది రౌండ్గా కట్ చేసి ఏం చేశానంటే ఈ విధంగా సున్నతి చేస్తారని చెప్పి. అంటే నగ్నంగా కొంతమంది అమ్మాయిలను కూర్చోబెట్టి మాట్లాడడము, వాళ్ళకి ఏదో ప్రేర్ చేయడము, సో వాళ్ళకి ఏదో చేయడం అని చెప్పేసి కొంతమంది, అంటే పేరెంట్స్ మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ అది వీడియోస్ మనకి రాలేదు. నేను మేరీ మాతను, నా కడుపులో యేసు పెరుగుతున్నాడు, ఏం చేశాడు ఆ పాస్టర్ అంటే, ఒక చర్చి వెనక ఒక బిల్డింగ్ లోకి ఆ అమ్మాయిని ఈ రోజు మొత్తం నగ్నంగా వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే
ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ వస్తే నీ కడుపులో ఏసును రప్పిస్తాను, సారీ, నీ కడుపులో ఏసును పుట్టిస్తాను కూడా చెప్పాడు అతను. నీ కడుపులో ఏసును రప్పిస్తాను, నువ్వు నగ్నంగా వచ్చి అక్కడ ప్రేయర్ చేయు అని. ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? అంటే నగ్నంగా 45 రోజులు తను చెప్పిన ఫాదర్ చెప్పిన చోటుకి వెళ్తే ఏసఐ కనిపిస్తా అని చెప్పాడు మేడం. ఏమిటండి మీరు మాట్లాడేది? చూసాను మేడం, చూసాను మేడం. నగ్నంగా వెళ్ళు? అవును మేడం. అంటే స్తోత్రం స్తోత్రం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవ, లావణ్యను ఒకసారి గుర్తు తెచ్చుకోమన్నా తండ్రి. ప్రభు చెప్పండి కొట్టాలా? యేసు నామములో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కాకుండా మనం ఎప్పటి నుండో చూస్తున్న వాళ్ళకి దాదాపుగా ఏంటంటే కొంతమందికి హిందుత్వం గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలకి బుక్లో చూస్తేనే తెలుస్తుంది, కొన్ని వీడియోస్ చూస్తేనే అవునా నిజమా అన్నట్టుగా ఉంది. నేను ఎందుకు పర్టికులర్గా ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సనాతన ధర్మం కోసం దాదాపుగా చాలామంది పోరాటం చేస్తున్నారు. కానీ సో మొన్న రీసెంట్గా ఆల్రెడీ నా టాపిక్ మీరు ముందుగానే తెలుసు, అఘోరి గురించి మాట్లాడడం జరిగింది. ఎంతో అసలు తను చేసినటువంటి సంచలనం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఎందుకు ఈరోజు నేను అఘోరి మాత అంటే అలియా శ్రీనివాస్ పేరు ఎత్తడానికి రీజన్ ఏంటంటే సనాతన ధర్మం కోసమే నేను వచ్చా, సనాతన ధర్మం కోసమే నేను పోరాడుతున్నా అని చెప్పేసి మొత్తానికి శ్రీవర్షిని తీసుకెళ్లిన టాపిక్ మన అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు ఒక నవదంపతులు మోక్ష ధర్మ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టి సో వాళ్ళ గురించి నేను చెప్తానండి. దాదాపుగా చాలా హిస్టరీ ఉంది. సో మనలో ఉన్నటువంటి అంటే పర్టికులర్గా ఇప్పుడు నేను ఇందని మాట్లాడడానికి ఏం లేదు. సో మనలో అన్నీ ఉంటాయి. కానీ సో పర్టికులర్గా ఈరోజు హిందుత్వం కోసమే నేను మాట్లాడడానికి వచ్చా కాబట్టి సో వీళ్ళు హిందువుల కోసమే పోరాడుతూ హిందుత్వం ఇంకా ఉంది, దీన్ని కాపాడాలి, సో దీని అసలు కొంతమంది మర్చిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళైతే ఇద్దరు దంపతులు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏంటి, ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి అయితే ఈరోజు నేనైతే మా ఎస్ఎస్ మీడియాకి పిలవడం జరిగింది. ఒకసారి ఆ దంపతులని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మీ ఇద్దరికి. నమస్కారం, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. ప్రైజ్ ద లార్డ్ చెప్పారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఏముంది దాంట్లో? మీరు అన్నారు కదా ప్రైజ్ ద లార్డ్ చెప్పారని. ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే అసలు మీకేమొస్తుంది, మాకేమొస్తుంది? జై శ్రీరామ్ చెప్తే ఇప్పుడు నాకేమొస్తుంది, మీకేమొస్తుంది? నేనేమన్నా అంటే మీరు చేయండి దానికి అసలు ప్రైజ్ ది లార్డ్ అనేది ఎవరికి సంబంధించిన వర్డ్ అది మీకే తెలియాలి. ఎందుకంటే సో పర్టికులర్ గా మీరు ఒక 10 సంవత్సరాలు ఉండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కదా. ప్రైజ్ ది లార్డ్, దేవుడిని స్తుతించండి. మీరేమన్నారు ప్రైజ్ ది లార్డ్ అని మీరు చెప్పరన్నారు. మీరు ప్రైజ్ ది లార్డ్ అని మీరు నాకు చెప్పండి, నేను జై శ్రీరామ్ అని చెప్తాను, అంటే ఓం నమ శివాయ అని చెప్తా. అంటే మీరు దేవుని స్తుతించమని నేను చెప్తే అవును ఓం నమ శివాయ అని స్తుతించా, జై శ్రీరామ అని నేను స్తుతించా. నేను ప్రైజ్ ది లార్డ్ అని మీకంటే మీరు కూడా ప్రైజ్ ది లార్డ్ అని అంటే దానికి ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఎలా అవుతుంది? నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవుని స్తుతించండి అని అంటే మీరేం చేయాలి? దేవుని స్తుతించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను దేవుని స్తుతించమని మీకు చెప్తున్నాను, మీరు దేవుని స్తుతించమని నాకు చెప్తున్నారు. మధ్యలో ఎవరిని స్తుతించాలో అర్థం కావట్లేదు అక్కడ. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు హిందువులను అంటే చైతన్యం పరచడానికే వచ్చినామని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ప్రచారాలను చేయడము, సో మీ ఆవిడ అయినా కావచ్చు వెళ్ళి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు మీరు 10 సంవత్సరాల క్రితము మీరు అంటే హిందువులో ఉన్నటువంటి వ్యక్తి చిన్నప్పటి నుండి సో మీరు క్రిస్టియన్గా మారారు. సో మీతో పాటు మీ వైఫ్ లేని టైంలో సో అందరు రావడం, తన మోటివేషన్ చేయడము, సో తను కూడా అందులోకి వెళ్ళడము అని చెప్పేసి తను చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పడం జరిగింది. అంటే మీరు ఏ సంవత్సరంలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిస్టియానిటీలోకి వచ్చారు? క్రైస్తవ సంవత్సరంలో క్రిస్టియన్ గా మారాను. అప్పటిదాకా మీరు హిందువులోనే ఉన్నారు. హిందువులో ఉన్నారు అంటే శివభక్తులు అని చెప్పొచ్చా? అవును. సో అంటే మీకు అప్పుడు మెచ్యూర్ మైండ్ ఉంది? లేదు. మీకు లేదు, మీరు నిజాయితీ ఒప్పుకుంటున్నారు లేదని. అంటే అప్పుడు చేసిన ప్రతి పనిలో మీరు నిజాయితీ లేదా? అంటే మీకు మెచ్యూర్ మైండ్ లేక చేశారా? అంటే నాకు తెలియదు కదా అసలు దేవుడు అంటే. నాకు తెలియదు ఫస్ట్. దేవుడు అంటే తెలియని వ్యక్తి శివుడిని ఎట్లా పూజించారు మీరు? అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు శివుడిని పూజిస్తున్నాం అంతే, కానీ అసలు శివుడు అంటే ఏంటి, శివతత్వం అంటే ఏంటి, లేదు అని అంటే ధర్మం అంటే ఏంటి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అవి నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. నీకు ఏవైనా పాస్ మార్కులు కావాలి అని అంటే గుడికి వెళ్ళు, అవును అంతే. అదే కొబ్బరి నువ్వు ఏదైనా 10th క్లాస్లో ఇంకా 10th క్లాస్ వచ్చేది ఉంది, ఇంకా 7th క్లాస్లో నువ్వు పాస్ అవ్వాలి అని అంటే దేవుడికి ఒక కొబ్బరికాయ కొడతా అనుకో, ఇలాంటివి చెప్తారు. కానీ అసలు ధర్మము, దేశము, నా సాంప్రదాయం, నా సంస్కృతి ఏం చెప్పరు. ఎగ్జాంపుల్ దసరా వచ్చిందా, ఆ రోజు మేకను కోసుకుంటారు, లేదంటే తెలంగాణలో అయితే మటన్ తింటారు, చికెన్ తింటారు. అది నాకు నా దృష్టిలో దసరా అంటే. దసరా వెనకాల ఉన్నది నాకు తెలీదు. దీపావళి వచ్చిందా టపకాయలు కాల్చుకోవాలి, అది నాకు తెలీదు. నాకు అప్పటి వరకు మీరైతే చదువుకున్నారు కదా,
7th క్లాస్ చదవంటారు అప్పుడు 7th క్లాస్ 7th, వరకు 8th class. మీకు కొంచెం కూడా అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు 7th ఉన్న పిల్లలకి చాలా తెలుస్తుంది, మనకు తెలియనటువంటి సబ్జెక్ట్. అవును, వాళ్ళకి చేతిలో ఫోన్ ఉంది, అప్పుడు నా చేతిలో ఏముంది. అంటే మీ పేరెంట్స్ ఎవ్వరు చెప్పలేదా? చెప్పలేదు. అంటే మీరు ఎప్పుడు అడగలేదు? అంటే నేను ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, జనరల్గా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, నిజంగా మీకు ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే తెలియని వాళ్ళకి, సో మీ వైఫ్ చెప్పడం అనేది గ్రేట్, మీరు చెప్పడం అనేది వేరు. ఓకే, తను చెప్పడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన పని అంతా వదిలికేని వెళ్ళి ఒకరు చెప్పడం అనేది అన్నప్పుడు తను 100 మాటలు పడవలసి వస్తుంది. ఒక ఇంటి డోర్ కొట్టాలన్నా కూడా మనం చాలా ఆలోచిస్తాం, వీళ్ళు ఏమనుకుంటారో, సో వీళ్ళు ఏం మాట్లాడుతారో, సో ఈమెకి ఎందుకు, మాకు తెలియదా పూజల గురించి, మేము చెయ్యమా, మేము ఏ సిచ్యువేషన్లో ఏ దేవుడి దగ్గరికి వెళ్తామో మాకే తెలియదు అన్నప్పుడు వీళ్ళు ఎందుకు చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. నేను చెప్పింది కరెక్టా కదా? 100%. ఇది ఏ ఛానల్ వాళ్ళు కూడా చెప్పలేరు, మీరు చెప్పారు. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, చిన్నప్పుడు మనం నైట్ పడుకునేటప్పుడు అమ్మమ్మ వాళ్ళతోనైనా నానమ్మ వాళ్ళతోనైనా పడుకున్నప్పుడు మనకు కొన్ని కథలు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు అడిగే ఉంటారు, దసరా అంటే ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటాం మనం, దివాళీ అంటే ఎందుకు చేసుకుంటాం, అసలు బాంబులు ఎందుకు కాల్చాలని చెప్పేసి దాదాపు అందరికీ డౌట్ ఉంటుంది. ఏ రోజు కూడా మీ అమ్మమ్మైనా నానమ్మైనా తాతయ్య అయినా కావచ్చు, మీ అమ్మగారైనా మీ నాన్నగారైనా ఎవరి గురించి మీకు ఒక గింత అని కూడా ఏం చెప్పలేదు. అక్కడ మారింది అమ్మగారే కదండి, ఫస్ట్ పేరెంట్సే కదా మారింది. అమ్మమ్మ వాళ్ళు చెప్పలేదా అంటున్నా. వీళ్ళ అమ్మ మారిన తర్వాత వాళ్ళ అమ్మని చూసి భయంతో మీరు మారారని నాకు తెలిసి. నేనేమన్నా అంటే పండగలకు వెళ్తాం, కానీ పండగల వెనక ఉన్న సైన్స్ కానీ, దాని వెనకాల ఉన్న అది కథలు కానీ, అంటే లేదంటే దాని వెనకాల ఉన్న పురావనం కానీ నాకు తెలియదు అప్పటికి కూడా. నిజంగా తెలియదు, అది అప్పుడు తెలియదు అంతే. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు సార్కి. ఎందుకంటే నిజాయితీగా నరేష్ గారు అంటే నాకు తెలియనట్టుగానే ఒప్పేసుకుంటున్నారు నేను ఎంత అడిగినా కూడా. మేడం ఇక మీరు చెప్పండి. సో మీరు టీచర్గా కూడా వర్క్ చేశారు. నేను ఏమంటారు బాప్తిజం లేదు, క్రిస్టియన్గా అయిన తర్వాతనే నేను టీచింగ్ చేశానండి. అంతకుముందుకు మ్యారేజ్ అయినప్పుడు, మ్యారేజ్ కాకముందు స్టడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఏదో సిస్టమ్ ఆపరేటింగ్గా చేశాను. దాని తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను కొన్ని రోజుల దాకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందాక ఏం చేయలేదు. సో ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత మీరు పాప పుట్టిన తర్వాత అంటే ఫోర్స్ వల్ల వెళ్ళారా? అంటే అప్పటికి మీరు చదువుకున్నారు, మీకు కూడా తెలుసు సమాజం ఎలా ఉంటుంది, ఎటు పోతుంది, ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది అన్నీ తెలిసినటువంటి వ్యక్తే మీరు. అంటే మీ హస్బెండ్ ఒక టైంలో ఉంటారు, ఒక టైంలో ఉండరని జాబ్ పర్పస్లో వెళ్ళిపోయినప్పుడు మీ అత్తయ్య గారు ఉండడం వల్ల నేను ఇందులోకి వెళ్ళిన అంటే మీ అత్తయ్యకి గౌరవం ఇచ్చి వెళ్ళారా మీరు? ఫస్ట్ గౌరవం ఇచ్చే వెళ్ళాను. దాని తర్వాత వాళ్ళు చెప్పే మాటలు కూడా అడక్ట్ అయిపోయాను. అక్కడ చెప్పే ఎవరైతే పాస్టర్స్ కానీ, తోటి ఉన్న ఆడవాళ్ళు విశ్వాసులు కానీ, వాళ్ళందరూ చాలా బాగా చెప్పారు. అందులో ఇలా ఉంటుంది. ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా చూసుకుంటారు అందరూ. ఏం పెడతారు? ఏం పెట్టడం అంటే ఏం ఉండదండి, మాటలే అలా ఉంటాయి. అబ్బా నువ్వు ఇక్కడికి వచ్చినావు, నిజంగా నీ గ్రేట్, ఎన్నో దేవుడు నిజంగా యేసుని తెలుసుకోవాలంటే ఎంతో జన్మల ఇది ఉండాలా అది ఉండాలా అని చాలా మోటివేషన్ చేస్తారండి విశ్వాసులు. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగా అంటే, ఇప్పుడు మీరు మోటివేషన్ చేయడం వల్లనే మీరు మారారని చెప్పి సుధాకర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు మీరు హిందుత్వం గురించి కూడా జనాలకి వెళ్ళి మీరు మోటివేషన్ చేస్తున్నారు. మోటివేషన్ చేయట్లేదు, ఇంటింటికి వెళ్ళి తిరగడం అనేది ఏమంటారు దాన్ని? నేను వాళ్ళకి నిజాలు చెప్తున్నాను. మీరు క్రైస్తవగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయాలనే సో వాళ్ళు బోధించే విధానం వేరుంటది. ఇప్పుడు మీరు వచ్చి హిందుత్వం కోసం కూడా మీరు బోధిస్తున్నారని చెప్పొచ్చు కదా. నేను హిందుత్వం కోసం బోధిస్తున్నాను, అక్కడ ఎక్కడ చెప్పాను? మీకు అర్థం కాలేదు. నేను హిందుత్వం కోసం ఎక్కడ బోధించట్లేదు. నేను నా లైఫ్లో జరిగిన నష్టాన్ని మీ లైఫ్లో మీకు జరగద్దు, అందులో ఇది ఉంటుంది క్లియర్గా వివరించాను. నాకు ఇలా చెప్పారు, నేను చెప్పడం వల్ల అందులోకి వెళ్ళాను, నేను మోసపోయాను, నా జీవితాన్ని నా టైంని అన్ని లాస్ చేసుకున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 10 సంవత్సరాలు? లేదండి, నేను 4 years. మీరు 10 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో మీరు ఎందుకు అవగాహన తెచ్చుకోలేక వెళ్ళిపోయిండ్రు? అంటే మీరు అన్ని పూజలు చేసి అన్ని చేసినటువంటి నేను పూజలు కూడా చాలా బాగా చేసేదాన్ని అండి, చాలా బాగా చేసేదాన్ని. ఇంకొకటి ఏంటంటే అప్పుడు నాకు తెలిసిన, నేను అప్పుడు చదువుకునే ఏజ్ లో అందరూ సమానమే, ఆ దేవుడు ఈ దేవుడు ఒక్కటే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కడే దేవుడు అని తెలిసింది, అది యేసు అని తెలిసింది. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం అందరూ ఒక్కటే అని తెలిసింది. ఇప్పుడు ఏ దేవుడు ఒక్కటే అని చెప్తారు మీరిద్దరు కలిసి? ఏ దేవుడు అంటే హిందూ దేవుళ్ళు కలిసి ఒకటే అని చెప్పేసి మీరు ఒకప్పుడు అనుకున్నారు. ఇప్పుడు మీరు హిందుత్వం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఏ దేవుడు గొప్పతనం అని చెప్తారు మీరు? ఏ దేవుడికైతే బొట్టు ఉంటుందో, ఏ దేవతకైతే చీర గాజులు ఉంటాయో ఆ దేవుడు, ఈ దేవి దేవత అందరూ మాకు ఒకటే. ఎందుకంటే వీళ్ళకి యోగం తెలుసు, అన్య మతస్థుల్లో ఉండే రోగం తెలుసు వాళ్ళకి. ఓకే, భోగం కూడా తెలుసు, అది వేరే విషయం. అక్కడ రోగమే ఉంటుంది, అది వెస్టర్న్ కల్చర్ లో. పొద్దున్నే లేసి తులసి తీర్థం తాగే సంస్కృతి మనది. వాళ్ళు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఏం తాగుతారో ద్రాక్ష రసం తాగే సంస్కృతి వాళ్ళది. లేట్ నైట్స్ వాళ్ళవి, మనది వేకోజామున లేచే సంస్కృతి మనది.
10 అర్థమైందండి? సంవత్సరాల తర్వాత జ్ఞానం పొందారనుకోవచ్చా మీరు నరేష్ గారు? లేదు, యాక్చువల్గా ఇది ప్రోగ్రామ్ ఆల్రెడీ. అంటే నేను అనుకుంటాను, అది నాకు వేరేవారు నాకు తెలీదు. ఇది ఆల్రెడీ ప్రోగ్రామ్, దాంట్లో నేను ఇమర్చబడ్డాను నేను అనుకుంటాను. ఓకే, ఇది గాడ్ క్రియేటెడ్ ఆల్రెడీ. నెగిటివ్ ఏందో తెలిసింది, దాని తర్వాత పాజిటివ్ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి జనాలు మరి? నమ్మాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ఇన్ని వీడియోస్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేనేమంటున్నాను, అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నేను అందరి ఫోన్లోకి వెళ్ళి మా చూడు అంటామా అనం కదా. నన్ను నమ్మండి అని ఎవరికి చెప్పాం కదా. రికమెండేషన్ కావాలో వాళ్ళకి అవుతుంది, వాళ్ళు చూస్తారు అంతే. సో ఇప్పుడు నమ్మండి నమ్మకపోండి అని చెప్పేసి మీరు మాట్లాడారు. నమ్మకపోండి అని నేను నమ్మండి అని మేము ఎవరికి చెప్పడం లేదు, కానీ మీరు ఒక దగ్గర నేను విజువల్స్ చూసా క్లియర్ గా, అంటే మీ వీడియోస్ లో. ఎందుకంటే అంటే జనాలు ఇప్పుడు మన గురించి నెగిటివ్ పాజిటివ్ మాట్లాడుకుని ఇంపార్టెంట్ కాదు, కానీ కొన్ని తెలియని విషయాలు వాళ్ళకి తెలియడం కోసం మనం మాట్లాడుకునేదైనా కూడా. సో ముఖ్యంగా అక్కడ మీరు ఒక వీడియో చూపెట్టారు. సో మీకు హీరో రామ్ చరణ్ తెలుసా, వాళ్ళ వైఫ్ ఉపాసన మాట్లాడుతున్నది అని చెప్పారు. ఏ సందర్భంలో అది బోధించడం జరిగింది మీరు వాళ్ళకి అక్కడ క్లియర్ గా? సందర్భంలో అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే టాబ్లెట్ వేసుకోవాలి అంటే ఏసునామం తలుచుకో. అక్కడ నాకు జరిగిన ఇన్సిడెంట్ అది, గ్రామస్థాయిలో నేను వెళ్ళినప్పుడు. ఏ ఇయర్ లో? మొన్న రీసెంట్ ఒక 2 months అవుతుందచ్చు. 2 months కూడా కాదు, 1 month అవుతుంది. నేను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో వెళ్ళినప్పుడు ఆమె ఏసునామమే చేయమనుకుంటా టాబ్లెట్లు వేసుకుంటా ఉంది. ఓకే, వేసుకుంటా ఉన్నప్పుడు నాకు అదే టైంలో ఈ వీడియో కనిపించింది. నిజంగా చెప్పాలంటే ఆమె చాలా హిందుత్వంగా మంచిగా మాట్లాడుతుంది ఉపాసన గారు, కానీ ఆ ఒక్క క్లిప్ను పట్టుకొని కొంచెం మిగతాదంతా అటు ఇటు కట్ చేసుకున్నారు క్రిస్టియన్స్. ఆ ఒక్క క్లిప్ను పట్టుకొని ఏసునామంలో టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని ఉపాసన గారే చెప్పారా, హీరో రామ్ చరణ్ భార్యరా అని క్రిస్టియన్స్ ఆ క్లిప్ను తీసుకొని ప్రతి చర్చిల్లో చూపిస్తూ అంత గొప్ప ఆవిడే చెప్పింది చూడండి. ఒక డాక్టర్కి, ఇది అపోలో హాస్పిటల్కి తను ఏదో ఉంది పోస్ట్, అంత గొప్ప డాక్టరే అంత పెద్ద ఆవిడే చెప్పింది అని క్రిస్టియన్స్ హిందువులకి, అంటే హిందువులనే కాదు వాళ్ళకున్న చర్చిలో వాళ్ళకి చెప్పడం వల్ల, వాళ్ళు వచ్చి ఇరుపొరుగు ఉన్న హిందువులకు చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇది నిజమే అన్న అపోహలో ఉన్నారు. నిజంగా అదే నిజమైతే ఏసునామంలోనే స్వతత ఉండాలి, ఏసునామం టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి అని అక్కడ నేను వివరించడం జరిగింది. అంటే ఇప్పుడు మీ సార్ ఫస్ట్ శివుడు అని చెప్పారు, అంటే ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కూడా మనం కూడా శివయ్య అని ఖచ్చితంగా మొక్కుకుంటాం. సో అది వాళ్ళ దాంట్లో ఉందని కూడా మనం అనుకోవచ్చు కదా. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ స్వస్థత జరిగితే తీసుకెళ్లి పూజారి గారు నేను శివుడి నామంలో వేసుకున్నానండి, శివయ్య నామంలో తగ్గిందండి అని చెప్తామా, లేదంటే అతను కూడా వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పవయ్యా అని అంటాడు. నాకు 10 మంది రేపటి రోజు వస్తారు, వాళ్ళందరికీ నీ సాక్ష్యం కావాలని అడుగుతాడా మనకు పూజారి గారు? అడుగుతారా? మీకు ఎక్కడైనా అడిగారా? మ్యాక్సిమం కొంతమంది చెప్పుకుంటారు కదా, మనం షేర్ గుడిలో రేపు ఒక 20 మంది వస్తున్నారు మన శివభక్తులు, వాళ్ళందరి ముందర ఈ టాబ్లెట్ వేసుకోనే ముందు నేను శివయ్య నామంలో వేసుకున్నాను అని నువ్వు వేసుకున్నాను తగ్గిందని నీకు 100 మందిలో లేదంటే 20 మందిలో చెప్పమని చెప్తారా? లేదు. అక్కడ ఏం చెప్తాను అంటే ఖచ్చితంగా నీకు ఏసునామం తక్కువైంది, ఏసు నీకు న్యాయం చేశాడు కాబట్టి విశ్వాసులందరికీ ఏసునామం గురించి సాక్ష్యం అని చెప్తారు అక్కడ. ఇప్పుడు నేను నాకు ఏదైనా వస్తే సంథింగ్ మా ఇంటి దేవతకు మొక్కుకుంటాను, తగ్గిపోవాలా టాబ్లెట్ వేసుకుంటాను. టాబ్లెట్ వేసుకోకుండా నేను ఎక్కడ మొక్కట్లేదు. ఓకే, కొబ్బరి నూనెతో తగ్గిపోతుంది లేకపోతే తీర్థంతో తగ్గిపోతుంది నేను ఎక్కడా కూడా చెప్పలేదు. నేను అదే చెప్తాను, రోగం వస్తే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి, టాబ్లెట్లు వేసుకోండి. శివయ్య నామంలో తగ్గుతుంది, రామయ్య నామంలో తగ్గుతుంది అని నేను చెప్పట్లేదు. ఆ టాబ్లెట్ వేసుకొని మీరు మీ ఇంటి దేవుడికి మొక్కుకోండి, లేకపోతే నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. అది ధైర్యం కోసం మాత్రమే. నీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, నీకు ఒక భయం అన్నది ఉండదు అని మాత్రమే చెప్తాను. నువ్వు రాముని నమ్ముకో, నీకు ఈ జ్వరం వెళ్ళిపోతుంది అని నేను ఎక్కడా చెప్పలేను. మీరు అన్ని వీడియోస్ చూసుకోండి నాకు కావాలంటే. అవును, అంతే. అంటే ప్రతిదీ ఒక సబ్జెక్ట్ మనకి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చాలా ధైర్యం ఉండాలి, అసలు బయటికి రావాలన్నా ధైర్యం ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా కొన్ని వీడియోలు ఏంటంటే నేను వాళ్ళని గర్భాపసిన తర్వాత మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టే నేను ఫోటో పెట్టాను కాబట్టి యేసు ప్రభు ఫోటోని బయట పడేసాం కాబట్టి మీకు ఇది జరిగింది అది చెప్తా ఉంటా. వీడియోలో కూడా చెప్పా, అది నిజంగానా? అది అంటే ఇక్కడ మనిషి చేంజ్. నా ప్లేస్లో పాస్టర్ ఉంటే ఏమంటాడో అయ్యే మాటలు వాళ్ళకి చెప్తున్నాను అంతే. పాస్టర్లు నిజంగా పెళ్లిళ్ళు చేసుకోరట, అది నిజమేనా? పెళ్లిళ్ళు చేసుకుంటారు, పెళ్లి చేసుకోరు వాళ్ళు. పెళ్లిళ్ళు చేసుకుంటారు. మీరు కరెక్ట్ అడిగారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు, మరి పెళ్లి చేసుకోరు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. మీకు అర్థం కాల? అర్థమైంది నాకు చాలా. అంటే అందరిని అనుకోవడానికి నేను అండానికి ఉండదు, అంటే మీరు దాని గురించి చెప్తున్నారు. పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏ పాస్టర్ని అయితే నేను మొదటగా నేను వెళ్ళానో అతని పేరు సొలొమోన్. ఓకే, అంటే నేను ఏమనుకున్నా అంటే సొలొమోను అని అనుకున్నాను. తర్వాత తెలిసింది, ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే అతనికి ఇంకో భార్య ఉంది, ఇంకో 2 కుమారులు ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. చూశాను కూడా నా కళ్ళతో. ఆ సొలొమోన్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే అతనికి 1500 మంది భార్యలు. అక్కడ నాకు అలా మైండ్ వెలిగింది, ఆహా ఇదా రాసలీలలు అనుకున్నా. అది ఇంకా అది
ఓకే. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా, అంటే పర్టికులర్గా ఇప్పుడు మీ పేరు నరేష్ అయినా పెట్టుకోవచ్చు, సో సుధా మేడం అయినా పెట్టవచ్చు, లేకపోతే మీ పిల్లల గురించి అయినా పెట్టవచ్చు. మోక్ష ధర్మాన్ని పెట్టడానికి అంటే కాన్సెప్ట్ ఏంటి అసలు? అది అంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, మోక్షం దానంతటదే వస్తుంది. మోక్షం కోసం పర్టికులర్గా నువ్వు చేయాల్సింది ఏం లేదు. నీ ధర్మాన్ని నువ్వు నీకు సంబంధించిన ధర్మం కానివ్వండి, వానప్రస్థం కానివ్వండి, నీ ధర్మం ఏంటి అసలు? ధర్మంగానంటే నీ కర్మలు నువ్వు చేస్తూ ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా, ఇతరులకంటే ఏంటి, నీ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళకి మాత్రమే ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే నీకు మోక్షం వస్తుంది అనేది ఒక బ్రీఫ్గా దాంట్లో వచ్చేటట్టు చూసుకున్నాం అంతే. ఓకే. మొత్తానికైతే మీరు టోటల్ బైబుల్ చదివారు? నేనైతే చదివా. మీరు చదివారు? 4 సువార్తలు మాత్రం బ్రహ్మాండంగా చదివా, యేసు మాటల్లో. అంటే మీరు అప్పుడు ఒక క్రిస్టియన్గా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు కళ్ళకి ఏమైనా రావడం, మీకు చెప్పడము, సో అట్లాంటివి ఏమైనా జరిగిన సంఘటనలు సుధా గారితో ఏమైనా షేర్ చేసుకునే ఉన్నాయా అప్పుడు మీరు? కళలోకి ఏం రాలేదండి నాకైతే, అలాంటి ఏం లేవు. కళలోకి యేసు రావడము అలాంటి ఏం లేవు. బట్ అప్పుడు ఏంటంటే నేను జాయిస్ మేయర్ కానీ చాలా చూసేవాడిని. జాయిస్ మేయర్ అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మోటివేషన్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక హాల్లో చూస్తూ ఉంటాం మనం. నిజంగానే ఇప్పుడు జాయిస్ మేయర్ అని చెప్పాను కదా, తను ఒకప్పుడు తినడానికి బ్రెడ్ కూడా ఉండేది కాదు. ఓకే. బట్ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కోట్లకు ఖరీదు చేసే ఉంగరాలు వచ్చాయి, డైమండ్ రింగ్స్ వచ్చాయి. ఇప్పుడు తను బతుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేను 2010 వరకు చూసి 11-12 వరకు కూడా చూసేవాడిని, టైం పాస్ కోసం చూసేవాడిని. అడిక్ట్ అయ్యాను అనమాట అప్పుడు. అయినా కానీ నేను ఉండేవాడిని కాదు వాళ్ళకి. సో చెప్తున్నాను అంటే అలా మోటివేషన్ చేస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ మోటివేషన్కే మీరు మొత్తము ఇంకా అందులో ధ్యానంలోకి వెళ్ళిపోయారు, తర్వాత బయటకు వచ్చారు. దేంట్లోకి వెళ్ళిపోయారు అన్నారు? ధ్యానంలోకి వెళ్ళిపోతారు కదా. ధ్యానం అంటే తెలియదు వాళ్ళకి, మళ్ళీ ధ్యానం అంటారు ఏంటండి? తెలియదా? మీరు వెళ్ళారని చెప్పొచ్చు కదా మరి. తెలియదని మనం అనుకున్నా. ట్రాన్స్ లోకి వెళ్ళాము. ధ్యానం అది అంత గొప్ప వర్డ్ వాళ్ళ దాంట్లో ఉండదు, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళాము అంతే. అంటే ఎట్లా తీసుకెళ్తారు అసలు మెయిన్ గా? ఎలాంటి పదాలను యూజ్ చేస్తారు? ఇప్పుడు మేము అంటే వీడియోస్ లోనే చూస్తాం కాబట్టి జస్ట్ వీడియో వరకే పరిమితం. మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఏంటంటే ఒకటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కళ్ళు మూపిస్తారు. కళ్ళు ఒక్కసారి మూసాడా వాడు ఇంకా చచ్చేంత వరకు మూస్తూనే ఉంటాడు. ఇంకా కళ్ళు నిద్రపోవడమేనా? కళ్ళు మూసుకోవడం అంటే అజ్ఞానందకారంలోకి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. అప్పుడు ఏది పాస్టర్ ఏది చెప్తాడో అది. వాడు ఒక టీవీ అయితే పాస్టర్ ఒక రిమోట్ లాగా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా వాడు ఎలా మలిపితే అలాగా ఉంటాడు అనమాట లైఫ్ అనేది. సో ఖచ్చితంగా కళ్ళు మూసిన తర్వాత ఏంటంటే అతని యొక్క మాటలు అంటే అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. ఈ బిడ్డడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఉంటుంది ఒక్కోసారి. సో ఈ బిడ్డడు ఆ బిడ్డడు అనుకుంటూ ఇంకా ఒక విచిత్రమైన లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. దానికి ఒక సపరేట్ కోచింగ్ ఉంటుంది. సో అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే అట్రాక్ట్ అవుతారు, ఖచ్చితంగా ఎవరైనా అట్రాక్ట్ అవుతారు కంటిన్యూస్గా వెళ్తే వాళ్ళు. ఓకే. అంటే కొంతమంది చిన్న పిల్లలతో కూడా ఫాస్టింగ్ ఉంచడము, ఉపవాస దీక్షలు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది నిజమేనా అంటే లేకపోతే జనాలకు చెప్పడం కోసమేనా? మిమ్మల్ని అడుగుతున్నాను ఎగ్జాంపుల్, ఉపవాసం అంటే ఏంటి? ఒక రోజంతా తినకుండా ఉండడము, జ్యూసెస్ తాగుతారు. అంటే నేనుండే విధానంలో చెప్తున్నా, మిగతా వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. మన హిందువుల్లో ఉపవాసం అంటే ఎలా ఉంటారు? వాటర్ తాగుతారు, ఫ్రూట్స్ తింటారు. సైంటిఫిక్గా కూడా ఏంటంటే నెలకు ఒక్కసారి మనిషి నీళ్ళపైన ఉంటే మొత్తం లోపల ఏదైనా ఉన్నా కానీ క్లీన్ అవుతుంది. చిన్న పేగు పెద్ద పేగు అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మంతైనా కానీ అట్లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు నెలకు ఒకసారి ఉండమని చెప్పేసి. దాన్ని ఉపవాసం అంటారు. వీళ్ళేంటంటే పొద్దున్నుంచి 3 గంటల వరకు 2 సార్లు జ్యూస్, ఒకసారి ఉప్మానో తిని మళ్ళీ 3 గంటలకి సరే తినకపోయినా ఏదో జ్యూస్ ఏదో ఒక పండు తిని 3 గంటలకు మళ్ళీ చికెన్ తోటి లాగిచ్చేస్తారు. ఇంకా చికెన్ కానీ మటన్ కానీ తినేస్తారు. అది ఉపవాసం అంటారు. ఎవరైనా మళ్ళీ రాత్రి కూడా తింటారు. 3 తర్వాత ఎన్నిసార్లు తినవచ్చు మళ్ళీ మీరు? అది ఎందుకు అడగరా మరి? 3 దాకా ఎందుకుంటారని అడగరా? కొంతమంది 4 గుంట తింటారట, నేను కూడా తెలుసు. 3 దాకా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకో తెలుసా? యేసు ప్రభువుల వారు 3 గంటలకు లేచాడు కాబట్టి, చచ్చిపోయాడు కాబట్టి సిలువేశారు ఆయనకి. దాకా సిలువేశారు, అందుకని అప్పటిదాకా తినరు. మీరు కూడా సిలువేసి వచ్చినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో కాబట్టి తెలుసు. అందుకే ఎవరు మోసపోకండి, అది అంతా ఫ్రాడ్, అది చీటింగ్. అంటే మీరు ఎట్లా మోసపోయారంటే ఏదైనా డబ్బుల పరంగా మోసపోయాం? ఏంటంటే చెప్తున్నాను కదా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు, ఇంకోటి ఏంటంటే ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు ఫస్ట్. సో మీరు ప్రవీణ్ గారి గురించి అయితే మాట్లాడడం జరిగింది. అవును. ఏ ప్రవీణ్ అనేది మీకు అయితే తెలుసు, ప్రవీణ్ పగడాల. ఎందుకు ఆ టాపిక్ మాట్లాడవలసి వచ్చింది మీరు? అంటే అతను చనిపోయిన విషయం అంటున్నారా? అది ఖచ్చితంగా చాలా మంది రోడ్డు ఎక్కుతున్నారు కదా, ఎవరు హత్య చేశారని చెప్పి. మరి పోలీసు వర్గం కానీ
లేదంటే కెమెరాలు కానీ, లేదంటే అతను ఎక్కడెక్కడ మందు తీసుకున్నాడో ఆ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంలు కానీ, సీసీ కెమెరాల్లో అతను మందు తీసుకున్నట్టు కానీ, ఒక పోలీస్ అతన్ని కూర్చుండబెట్టి ఎక్కువ ఆ హెడ్ లైట్ మొత్తం పగిలిపోయింది, తిరగకరా పోకురా నాయన అన్నా కానీ వాడికి ఏంటంటే పోయే కాలం వచ్చింది కాబట్టి పోయాడు అని. అంటే మందు దాగి చచ్చిపోయాడు కానీ, మందు దాగి యాక్సిడెంట్ అయిపోయి అంటే అక్కడ పడిపోయి చచ్చిపోయాడు కానీ ఎవరు అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి హిందూ సమాజానికి లేదు. ముఖ్యంగా వాళ్ళ లైఫ్ని రిస్కులు పెట్టి చంపేంత సీన్ ఎవరికి లేదు ఇక్కడ. అంటే మీరు దీని గురించి ఒకటి కబడ్డీ, ఒకటి తర్వాత ఇంకొకటి బకాడి కూడా బకాడి, అంటే అది నాకు తెలిసి కొంచెం మద్యానికి సంబంధించింది. నాకు బ్రాండ్ తెలీదు. చాలా మంది ఫేస్బుక్లో ఏంటంటే బకాడి ఆన్ ద హైవే అని చెప్పేసి ఒకరు మన కరుణాకర్ గారు పెట్టారనమాట, ఒక పోస్ట్ పెట్టారు. బకాడి ఆన్ ద హైవే అంటే ఏంది అని నేను అడిగా. బకాడి ఏంటంటే అది ఒక బ్రాండ్ అని నాకు చెప్పారనమాట. బకాడి అన్నప్పుడు నేనంటే కొంచెం నాకు పదాలతో నాకు 10 నిమిషాలు ఆడొచ్చు కాబట్టి బకాడి ఏంది కబడ్డీ లాగా ఉందని చెప్పేసి ఒక షార్ట్ చేసేసాను అంతే. అది అంటే మీరు తాగరా? అవసరం లేదు, నేను ఆల్రెడీ కిక్లోనే ఉంటా. నేను ఆల్రెడీ కిక్లో ఉంటా. ఏది అప్పుడా బాగా తాగేవాడిని. ఏం తెలుసుకొని మానేశారు? నాలోనే ఉందని చెప్పి మానేసా ఆ కిక్ అనేది. సుధాకర్ మీ ఆయన గారు కిక్కు అని చెప్పేసి చెప్తున్నారు, తాగరా నిజంగానే? 100% తాగరండి. ఒకప్పుడు తాగేటోరు, అందరికీ తెలుసు అది. అంటే ఇప్పుడు మీరు హిందుత్వం కోసం పోరాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు అని చెప్పేసి తాగడం బంద్ చేసి మీరు చెప్తున్నారు. లేదు, మీరు కూడా తాగుతారు కావచ్చు కదా. హిందుత్వం కోసం పోరాడుతున్నాడు అందుకోసం తాగుడు మానేసిందని నేను చెప్పను. ఒకటి నాకు కిక్ కావాలి, బట్ అది నాలోనే ఉంది. నాకు నేను నాలో ఉంది అని అంటే నేను అనుభవిస్తాను కదా. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, నేను ఎందుకు కూర్చున్నాను? కంఫర్ట్ ఒకటని కాదు. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాం, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటంటే అది బ్రహ్మాండమైన కిక్. అది అందరికీ అర్థం కాదు. నేను ఒక గురు పరంపరలో నేను ఉన్నాను కాబట్టి, నేను ధ్యానం చేసుకుంటున్నాను కాబట్టి, అది నాకు అర్థమైంది కాబట్టి అర్థమే కదా, అనుభవిస్తున్నాను కూడా. సో అసలు దాంట్లో నథింగ్. ఒక పదార్థంతో వచ్చే కిక్కు కంటే కూడా నాకు పరమాత్ముడితో వచ్చే కిక్కు నా దగ్గర ఉంది. నాకు అది నథింగ్ అక్కడ. అలా అని చెప్పేసి తాగాలని రూల్ లేదు, నేను తాగాను. ఎందుకనంటే ఈ బాడీ క్షేత్ర అనే విభాగ యుగంలో భగవద్గీతలో ఉంటుందన్నమాట. మన బాడీ సరిగ్గా ఉంటేనే కదా నీకు ఆనందం కానీ ఆధ్యాత్మికత కానీ వచ్చేది. నువ్వు తాగి బాడీ శరీరం నీకు పాడైపోయిన తర్వాత ఇంకేముంది నీకు ఇక్కడ? ఎంతమంది చనిపోవట్లేదు తాగి, ఎంతమంది వాళ్ళ ఇది శరీరాన్ని పాడు చేసుకోవట్లేదు. ఇక్కడ తాగడము అని అంటే నాకు కిక్కు కావాలి, బట్ తాగకుండా కావాలి. నేను కిక్ ఎవడుతున్నాను నాకు ఇక్కడ. ఇట్లా మాటలు చెప్పేసి జనాలను అయితే అట్రాక్ట్ చేస్తున్నారు. లేదు, ఇంకో విషయం ఏంటంటే ఈ టాపిక్ అసలు దగ్గర మాట్లాడాం కదా, ఈ టాపిక్ వాళ్ళ దగ్గర ఎందుకు చెప్తామండి ఇలాంటివన్నీ. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కడ కూడా వాళ్ళకి ఒకటి నేను చెప్తా వినండి. లేదు, నేను మీ అలవాట్లు మీ దగ్గర పెట్టుకోండి, నాకు అనవసరం. మీరు తాగతారా తాగండి, తింటారా తినండి, నాకు అనవసరం. నేను పర్సనల్కి వెళ్ళను. నాకు కావాల్సింది ఏంటంటే అతను భారతీయుడిగా ఉండాలి, హిందువుగా ఉండాలి అంతే. అతను తాగుతున్నాడా, బాబు నువ్వు తాగు, నాకు అనవసరం. ఎగ్జాంపుల్, ఒక దగ్గర మేక కోసేది ఉంది, కొంచెం డబ్బులు ఇవ్వండి అంటే నేను ఒక 3,000 రూపాయలు ఇచ్చాను. అంతేగాని ఆ మేక కోయడం తప్పు, నాకు అనవసరం అది. అక్కడ ఇప్పుడు నేను ఇవ్వకపోయినా కానీ ఆడు క్రిస్మస్ జరిపి అక్కడ ఒక బిర్యానో చికెన్ పెట్టి అక్కడ వాడు చేస్తున్నాడు. నేను ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారి ముందర నువ్వు బలివ్వకు, అది తప్పు అని చెప్పేసి అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తే వినలేదు మాటలు, నేను చెప్తే వింటారా? ఇప్పుడు నేను చెప్తే అప్పుడు కనీసం మతం కూడా లేదు. మీరు చెప్తే వింటారా అని మీ నోటి నుండి మీరు చెప్పారు. నేనేమన్నాను? ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పడం వల్ల వింటారన్న గ్యారెంటీ. నేనేమంటానంటే ఇక్కడ వాళ్ళ మోటివేషన్ మేము చేయట్లేదు. ఎందుకంటే మేము ఎవరి దగ్గరికి వెళ్తున్నామో మీరు ఖచ్చితంగా వారంలో ఒకసారి మా దగ్గర రావాలని ఎవరికి మేము చెప్పము. మోటివేషన్ మీరు చేయడం అని చెప్పేసి మీ అంతటా మీరు చెప్పినటువంటి వ్యక్తులు రోడ్ల మీద వెళ్ళినటువంటి వ్యక్తులకి చెప్పడం అనేది అది ఎంత వరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇది సో గతంలో మనం అంటే కొన్ని వీడియోస్ మేము చూడడం వల్ల ఇది మాట్లాడడం జరుగుతుంది. సుధాకర్ మీకైనా కూడా చెప్పండి. అంటే ఇప్పుడు ఒక అతను ఉంటాడు, తన పేరు నేను పాడవలసిన అవసరం నాకు లేదు, అంటే తన పేరు చెప్పవలసిన అవసరం నాకు లేదు. సో తన కారులో వెళ్తూ ఉంటాడు, క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి చూడగానే మాకు తెలిసిపోతుంది. అందుకే ఏ రోజు కూడా అతని గురించి పోస్ట్ పెట్టలేదు, ఏ రోజు వీడియో పెట్టలేదు, ఏ రోజు సపోర్ట్ చేయలేదు. చూడగానే తెలిసిపోతుంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే అయినా కూడా సేమ్ అదే ప్రాసెస్ లో ఇప్పుడు వాళ్ళ మీరు అడిగారు దానికి నేను ఆన్సర్ ఇస్తాను. అతని పేరు మల్లికార్జున్ పాస్టర్. నేను చెప్తాను. కారులో వెళ్తుంటాడు, మల్లికార్జున పాస్టర్ కారులో వెళ్ళుకుంటూ జనాలు ఆపి మరి చెప్తాడు కదా. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే అండి, ఇప్పుడు మీరున్నారు ఇక్కడ మంగళసూత్రం ఉన్నా కూడా హిందువులకు సంబంధించి తీసేయమంటాడు, చేతికి కంకణాలు ఉంటే కూడా తీసేపిస్తాడు. అలా ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడలో సిలువ ఉంటే తీసేయమని ఎక్కడైనా మీరు గమనించారా? తెంపేశానా? చేతులకు వాడు ఏమన్నా సిలువది వేసుకుంటే తీసేయమని చెప్పానా?
చెప్పానా? చెప్పలేదు. అక్కడ తప్పేంటి ఒప్పేంటి వివరించాను. కానీ ఆ మల్లికార్జున అనేవాడు ఆడవాళ్ళు ఎవరైనా కంకణాలు కట్టుకుంటే కట్ చేపించాడు. నేను వాడు చూసారా లైవ్ లో కాదు, వీడియోలు పెడుతున్నాడు కదా, నాకు వస్తే నేను వాడికి కౌంటర్ గా వీడియోస్ కూడా చేశాను. నేను కౌంటర్ వీడియోస్ ఏమని అది ఏదో బొట్టు పెడితే తుడిచేసుకోమని చెప్తాడు వాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు అది చెప్పండి. కౌంటర్ వీడియోగా కొంతమందికి బొట్టు పెట్టాము, కౌంటర్ వీడియో కొంతమంది. ఇప్పుడు చాలా మంది మీలాగే చాలా మీరు అని నేను అనట్లేదు, మీలాగే చాలా మంది అనుకుంటూ ఉంటారు వీళ్ళు ఇలా చేయడం తప్పు ప్రచారం. ఇప్పుడు నేను చేయకపోతే వాడిలాంటి ఆగడాలు ఎక్కువ అయిపోతాయి కదా. ఇప్పుడు వాడు ప్రతి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మనం ఎందుకు చెప్పొద్దు? వాడు ఎక్కడో పరాయి దేశ దేవుడిని ప్రకటిస్తున్నాడు. గట్టిగా చెప్పేటువంటి వ్యక్తి ఇప్పుడు జనాలు వీళ్ళే ఒకప్పుడు వెళ్ళేసి వచ్చినటువంటి వ్యక్తి. నేనే అక్కడ చెప్తాను, బల్ల బుద్ధి చెప్పినంత నేనే అక్కడ చెప్తాను. మేము ఎందుకు నమ్మాలి? మాది మాకు తెలియదా? నేను ఒకసారి చెప్తాను వినండి, కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి ఫస్ట్ నేను క్రిస్టియన్ గా ఉన్నాను, నేను 4 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను అని నేనే చెప్పుకుంటాను. అక్కడ నేనే చెప్పుకున్న తర్వాత అందులో ఏముంది నాకు తెలుసు, నేను బయటకు వచ్చాను, అదెంత దరిద్రం నేనే కరెక్ట్ వివరిస్తాను వాళ్ళకి. అక్కడ నేను ఎక్కడ అమ్మ నేను క్రిస్టియన్ వెళ్ళలేదు తల్లి, నేను హిందూ ధర్మంలో ఉన్నాను తల్లి, నేను ఎక్కడ చెప్పలేను, నాకు తెలియక వెళ్ళాను. మీరు అలా మోసపోకండి, మన ధర్మం ఏంటో తెలుసుకోండి, ఏది నిజమైందని మీరు తెలుసుకోండి, సత్యం ఏంటి అసత్యం ఏంటి మీరు తెలుసుకోండి అని చెప్తాను. అంతే. నువ్వు ఖచ్చితంగా ప్రతి శనివారం గుడికి పో అని నేను చెప్పను. చెప్పడం వల్ల వాళ్ళు మార్పు వచ్చి వాడే వెళ్తాడు గుడికి. అంతే. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు మేము వెళ్ళామండి, మల్లికార్జున అనేటాడు ఒక హిందువుని క్రిస్టియన్ గా మారిస్తే వాడికి 10వ భాగం వస్తుంది. కానీ నేను ఒక క్రిస్టియన్ హిందూగా మారిస్తే నాకేం రాదు. వాళ్ళ నుంచి నేను ₹1 ఆశించాను. ఎవరో హిందుత్వవాదుల సపోర్ట్ తోటి వాళ్ళకే మాకు ఉన్నంతలో చీర దేవుడు ఫోటో అన్ని ఇస్తాం, కానీ వాళ్ళ నుంచి మేము ఏమీ ఆశించాము. హిందూగా జీవించు, హిందూగా పుట్టావు, హిందూగా జీవించు, హిందూగా గర్వించు, హిందూగా మరణించు అని చెప్తాను. అంతే. అంతకుమించి వాడి నుంచి నేను 10వ భాగం అది ఇది ఆలోచించాను, వాడు ఆలోచించి చేస్తున్నాడు. అంతే. ఆయన చేశాడని మీరు చేస్తున్నారని నేను అనుకోవచ్చా? లేదు, వాడు చేశాడు, అది తప్ప నేను వివరించాను. అంతే. సో మీరు ఆయన కౌంటర్ ఇచ్చారు, ఆయన మీకేమైనా కౌంటర్ ఇచ్చాడు ఎప్పుడైనా? ఇవ్వరు. అంటే వాడి ఛానల్లో ఇచ్చాడేమో నేను చూడలేను. అది ఇంకొకటి, నేను ప్రత్యేకంగా క్రిస్టియన్ ఛానల్లోకి వెళ్ళి నేను ఎవరికి చూడలేదండి. నాకెవరైనా మేబీ పంపించి అక్క వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మీరు దానికి ఒక సజెషన్ చెప్పండి లేదా దాని గురించి వివరించండి చాలా మంది అడుగుతా ఉంటారు. ఏంటంటే ఒక 1 year తర్వాత ఒక అతను వచ్చి మీ గురించి అజయ్ బాబు అనే పాస్టర్ మీ గురించి కౌంటర్ ఏదో వీడియో చేశారంటే జాన్ బాబా ఏదో పేరు జాన్ బాబా 1 year తర్వాత మా దగ్గర చూపిస్తాము, నా ఇలా కూడా ఉంటారా ఇంకా ఎవరో క్యాట్ 1 year తర్వాత మా వీడియో మాకు పంపించి ఈ వీడియో పైన కౌంటర్ చేశారంటే నిజంగా మాకు తెలియదు. 1 year తర్వాత చూపించారు మా దగ్గర. అంతేగాని ఎవరో మాకు ఎవరన్నా కౌంటర్ ఇస్తారా వాళ్ళకి మేము రీకౌంటర్ ఇద్దామా అవి లేదు. కానీ స్టార్ట్ చేస్తాం, అవి కూడా చేస్తాం, అది కూడా చేస్తాం. రెడీగా ఉన్నారు అన్నట్టు. సో ఆల్రెడీ మీరు చేస్తున్నారు కూడా. ఆ బనానా పర్టికులర్ గా చెప్పడానికి రీజన్ ఏంటి అసలు? అదే మీరు కౌంటర్ ఇచ్చినట్టే కదా, అక్కడ ఇంకా ఇవ్వడానికి ఉన్నాము అని కాదు, ఆల్రెడీ ఇంకా ఇవ్వాలి, ఇంకా ధమ్కించేయాలి. వాడు క్వశ్చన్ అక్కడ అడిగాడండి, దానికి వివరణ ఇచ్చారు. ఒకసారి అది చెప్పండి, జనాలకు కూడా తెలియాలి. అంటే మీ ఓన్లీ మీ మోక్ష దాంట్లోనే, అంటే మీ మోక్ష ధర్మ దాంట్లోనే చూసిన వాళ్ళంటి కాకుండా మా దాంట్లో మోక్ష ధర్మలో కాదండి, అది మేము ఒక ఛానల్లో ఇచ్చాము, రెడ్ టీవీలో ఇచ్చాము అది. ఓకే. అంటే అతను ఏమన్నాడు అని అంటే ఒక వేరే ఇంటర్వ్యూలో ఎవడు యేసు ప్రభుకి బొడ్డు కూసి పేరు పెట్టలా అని అన్నాడు అన్నమాట. నేనేమన్నా బొడ్డు పోయలేదు కానీ ఏదో కూసినట్టు నాకు గుర్తు అని చెప్పేసి కొంచెం నేను లీలాగా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను, లాంగ్ ఏగో అని చెప్పి. సో అప్పుడు సుడులు తిరుగుతూ ఉంటే ఆ మత్తయి 2:21 కనిపిస్తుంది అనమాట. 2వ అధ్యాయం లూకా 2వ అధ్యాయం 21వ వచనంలో యేసుకు చెప్తారన్నమాట. ఏమని చెప్తారు అని అంటే ఇతనికి దేవదూత కడుపులో పడకముందే 7వ దినం వచ్చినందువల్ల ఇతనికి సున్నతి చేసి యేసు అని పేరు పెట్టామని చెప్పేసి. అప్పుడు ఏంటంటే బనానా తీసుకొని ఏంటంటే కోసి ఇదిగో ఇది యేసు యొక్క మర్మాంగము ఉందా చెప్తుందా, మళ్ళీ చచ్చిపోయారు అప్పుడే జనాలు క్రిస్టియన్స్. ఇదో నాకు 2వసారి బాప్తిస్మం చేశారు. ఇదేంటి ఇది మర్మాంగము, ఇది యేసు యొక్క మర్మాంగం. సున్నతి అంటే చాలా మందికి తెలియదు. అదే విధంగా చాలా మంది క్రైస్తవులు చర్చికి వెళ్తున్నారు కానీ ఈ వాక్యం అక్కడ ఉందని తెలియదు అని చెప్పేసి ఇది రౌండ్గా కట్ చేసి ఏం చేశానంటే ఈ విధంగా సున్నతి చేస్తారని చెప్పి ఇలా చేసి అలా పెట్టాను అన్నమాట. ఇదో ఇట్లా ఇప్పుడు యేసు అని పేరు పెట్టారని ఇలా చేసి దండం పెట్టేశాను. ఇంకా అది జరిగింది. తీసేశారు కూడా మీరు ఆల్రెడీ మీ వీడియోలో. తీసేసింది, తప్పేముంది దాంట్లో ఉంది, నేను చేసి చూపించా, తప్పేముంది అంటే అక్కడ జరిగింది ఎక్కడ ఏ చర్చిలో పెట్టట్లేదు అని చెప్పేసి ఈ స్టాండ్ తీసుకొని చెప్పడం జరిగింది అన్నమాట. అది యేసు రక్షకుడేనా అంటే మీరు చదివిన దాన్ని బట్టి? యాక్చువల్గా యేసుకి నేను రక్షకుడిని మేడం, మీరేం చెప్తారు? రక్షించేవాడిని రక్షకుడు అంటారు. ఓకే, మీరున్న 4 సంవత్సరాలు రక్షించబడలే, శిక్షించబడ్డా. అది
ఏం శిక్షించబడ్డారని అయితే చెప్తలేరు మీరు అసలు. అంటే మీరు ఏది అనుభవించండి అంటే ఏదైనా కూడా ఒక మనిషి అయినా కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్తేనే అసలు ఇది ఇంకా నాతో కాదు అని చెప్పేసి బయటికి వచ్చే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మనకేదో చంకెళ్ళు అంటే కొంతమంది ఇట్లా విధించడము, ఇప్పుడు మనం కూడా ఉంటాం పిచ్చి పట్ల వాళ్ళని తీసుకెళ్ళి అన్ని సంఖ్యలు పెట్టి కట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అందులోకెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు, ఏదో ఒక రోజు తెంపేసుకుంటారు. అట్లా మీరు వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి అసలు ఏంది అసలు ఫస్ట్ ఆ స్టోరీ కావాలి నాకు. ఆల్రెడీ చాలా దగ్గర చెప్పాము, ఇంతకు ముందు కూడా చెప్పాను. అది షార్ట్ కట్ లో చెప్పండి. నరేష్ గారు అయితే చెప్పండి. ఏం లేదండి, నాకేంటంటే పాస్టర్స్ లో నాకు కనిపించలేదు. బైబిల్లో ఒకటి ఉంది, వాళ్ళు ఒకటి చేస్తున్నారు. సో వాళ్ళని వదిలిపెట్టేసి బైబిల్లో ఏమైనా ఉందా అంటే బైబిల్లో చూసా. బైబిల్లో కూడా అసలు ఆమోద యోగ్యమైంది మానవులకు అదేం అనిపించట్లేదు. సో దీన్ని అలా అనిపించినప్పుడు ఇంకా ఏదో ఉంది క్వశ్చన్ మార్క్ అని అనుకున్న టైంలో ఏంటంటే ఒక ఈకో గణేష్ అని ఒక వేదవ్యాస్ అని ఒక సహోదరుడు హిందూ ధర్మం గురించి సైంటిఫిక్ గా పెడుతుండడము, దాంతోపాటు నేను భగవద్గీత చదవడము, చదివితే నాకు ఒక వండర్ చూసినట్టు అనిపించింది. ఏంది భగవద్గీతలో ఎలా ఉంది, ఎక్కడ కూడా ఒక వల్గారిటీ ఉండదు, ఎక్కడ కూడా ఒక మూఢనమ్మకం ఉండదు, ఎక్కడ ఒక దయ్యం అని ఉండదు, ఏముండదు. ఇంత అడ్వాన్స్డా అమ్మో ఇది మామూలుగా లేదని చెప్పేసి ఒకసారి చదవడం, 2 సార్లు చదవడం, దాని తర్వాత నాకు డౌట్స్ వస్తే గురువుల దగ్గరికి వెళ్ళడం. ఈ విధంగా నాలో మార్పు వచ్చిన తర్వాత వామ్మ భగవద్గీత ఒకటి చదివితే మిగతా ఏ గ్రంథం చదివినా అర్థమవుతుంది, బైబిల్ చదివినా అర్థమవుతుంది అని ఒకటి నాకు దొరికింది. కాబట్టి బయటకు వచ్చి నా భార్యకు కూడా అదే విధంగా నేను చెప్పుకొని 2016 నుంచి తను కూడా వచ్చేసింది. 2015-16 అనుకుంటా. సో మీకు కూడా అదే ఎక్స్పీరియన్సా? నాకు అది కాదండి, అంటే చెప్పాను ఎవరు ఏం చెప్పట్లేదు, ఇంత చదువుకొని కూడా మనం ఫూలిష్గా ఆలోచిస్తున్నాము, అందులో నిజం ఏం లేదు. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందులోకి వెళ్తే ఏమైతే మొగుడు ఉండంగా ముండం చేసి పెడుతుంది, భర్త ఉండంగా ముండం చేసి పెడుతుంది. అది నాకు అందులో క్లియర్ గా అర్థమైంది. అంటే మీరు ఎక్కడ కూడా బొట్టు తీసినట్టుగా కనిపించలేదు, తీయలేరు. నాతో వచ్చిన వాళ్ళందరూ తీసారు. కుంకుమ ఎప్పుడు పెట్టుకోలేను, నా 4 years లో కుంకుమ అసలు ధరించలేను, ఓన్లీ స్టిక్కర్ పెట్టుకుంటాను అంతే. ఓకే, కానీ మిగతా వాళ్ళందరినీ చూస్తే ఎవడి మొహం మీద బొట్టు ఉండదు. ఓకే, ఇంటి ముందు ముగ్గు ఉండదు, చేతికి గాజులు ఉండవు, మొగుడు ఉండగా ముండం చేసి పెట్టే మతం ఏంటంటే క్రిస్టియానిటీ అని నాకు అర్థమైంది నేను వెళ్ళిన 4 years జర్నీలో. ఓకే, అది ఇంకోటి ఏంటంటే అన్ని అబద్ధాలు, అది పరిశుద్ధ గ్రంథం కాదు. ఇంకొకటి మనం గుడికి వెళ్ళాలంటే ఒక సంస్కృతి సాంప్రదాయ తలస్నానాలు చేయటము, మంచిగా వెళ్ళడము, బొట్టు పెట్టుకొని మంచి బట్టలు ధరించి వెళ్తాం, ఉన్న దాంట్లోనే మంచిగా వెళ్తాం. కానీ చర్చికి స్నానం చేయకుండా వెళ్ళి ఎంత గలీజ్గా వెళ్ళి ఎవడు పట్టించుకోడు, ప్రేయర్ చేసుకుని రావాలంతే అంతే. వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ తప్ప పాజిటివ్ ఎనర్జీ ఎక్కడన్నా మీకు ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నువ్వు గబ్బు ఉన్నప్పుడు గబ్బు వాసన వస్తుంది, కానీ మంచి వాసన ఏడికి వెళ్ళి వస్తుంది. స్ప్రే కొట్టుకుంటే ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది ఆ స్ప్రే స్మెల్. ఇందులో అంటే మీరు ఆల్రెడీ అంటే భగవద్గీత చదువుతున్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ బైబుల్ చదివినటువంటి వ్యక్తి, అసలు ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి అసలు? డిఫరెన్స్ అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏంటంటే భగవద్గీతకి బైబిల్కి అసలు పోలిక పెట్టకూడదు. ఎందుకంటే బైబిల్కి భగవద్గీత పెడితే అసలు దేనికి కూడా తరం కాదు అది బైబిల్ అనేది. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పి ఒక వేరే ఛానల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. బైబిల్ చదివితే ఒక మనిషి గురించి ఒక దేవుడు అంటే యేసు గాని, ఒక క్యారెక్టర్ యెహోవా గాని, ఇలాంటి పరిశుద్ధాత్ముడు గాని ఒకటి నాకు విడిగా ఒకటి ఉందని ఒకటి వస్తుంది అంతే, ఒకరిని హైప్ చేయడం. కానీ భగవద్గీత చదివితే ఏంటంటే నాకు విడిగా పరమాత్ముడు లేడు, నాతో ఉన్నాడు, నా విశ్వమంతా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. ఇలా అంటే ఏమంటారు కొంతమంది, మీ మలమూత్రాల్లో ఉన్నా అంటే యేసు ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు, విశ్వవ్యాప్తమైన భగవంతుడు అన్నిట్లో ఉంటాడు. నిజం చెప్పాలంటే అన్నిట్లో భగవంతుడు ఉండడం కాదు, భగవంతుడిలోనే అంతా ఉంది. ఇది ఒక బ్రాడ్ ఇదేమంటారు, ఒక విశాలమైన దృక్పథం దీంట్లో ఉంది. అంటే సంకుచితమైన మనస్తత్వం ఎక్కడ నాకు భగవద్గీత కనిపించలేదు. మన ఏమంటారు అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు చదివితే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వండర్ ఉంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది చదివితే అర్థమవుతుంది ఏంటనేది. నీ లైఫ్కి ఒక సార్థకత వస్తుంది, నీ జీవితానికి ఒక సార్థకత వస్తుంది. వాటుడు మాట్లాడినట్టు ఇదే ధర్మానికి అధర్మానికి విచక్షణతో మనము మెలగలుగుతాము. మనం ఏది చేసినా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ కోసం మళ్ళీ మనం పని చేస్తాం అంతే, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు ప్రతి దానికి ఒక ఉద్రేకత వస్తే అంటే ఉద్రిక్తులు అవుతే బీపీ హై గానీ లో గానీ అవుతా ఉంటది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేనికి అసలు నువ్వు లోన్ కాకని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో. సైకాలజీ నువ్వు 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 అని ఉంటుందంటే అంటే నేను అక్కడ నేను శ్రీకృష్ణుని, నన్ను మొక్కితేనే నువ్వు నన్ను ఆరాధిస్తేనే నీకు స్వర్గం ఇస్తానంటే మోక్షం ఇస్తానని భగవద్గీతలో ఎక్కడ కూడా మనకు ఉండదు.
ఎక్కడ కూడా ఉండదు. కానీ బైబిల్లో ఏంటంటే నువ్వు నన్ను మాత్రమే ఆరాధించాలి, యెహోవా అని నేను తప్ప ఇంకా వేరే దేవుడు నీకు ఉండకూడదు. అవును. ఈ సైకోయిజం అంటారా? చూడండి, దీనికి ఎంత విశాలంగా ఉంది. నువ్వు ఏ రూపంలో ఏ నామంలో నన్ను కొలుసుకోవచ్చు అని చెప్పేసి గీతలో ఉంది. ఇక్కడ లేదు, ఒక్కటే పేరు, అది యేసు కానీ యెహోవా కానీ, ఇలా ఉంటుంది. సో మీరు అంటే ఇప్పుడు లేడీస్ ఎక్కువ మనం అంటే హిందువులం ఎక్కువ మనము అంటే అందంగా అలంకరించుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి, గాజులు వేసుకోవడానికి చాలా ఇష్టపడతాం. కొంతమంది దగ్గరికి మీరు వెళ్తున్నారు, నేను ఇది ఎందుకు సంబోధించిందో మీకు అర్థమై ఉంటుంది. అంటే కొంతమంది మాకు వద్దండి, మేము వినము అని చెప్పేసి క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు హిందువులు చెప్పినప్పుడు చాలా మాట్లాడే విధానం వేరుంటుంది. కొన్ని వీడియోస్లలో చూసాం మేము, డోర్లు వేస్తూ ఉంటారు, మీరేంది మాకు చెప్పడము అని చెప్పేసి మాట్లాడతారు. అట్లాంటిది సో మీరు ఒక బైబుల్ని తీసుకెళ్ళి అంటే కొంతమంది సామీజుల మధ్యలో కూర్చొని మీరు చదివిపించారు. అసలు అది నిజంగా చూస్తూ ఉంటేనే మీకు గ్రేట్ అండి. నిజంగా నేను సో ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే మనము అంటే జనరల్గా టెంపుల్లోకి మనము పర్మిషన్ ఇవ్వం. సో బైబిల్ పట్టుకొని వస్తున్నారా ఏంటన్నట్టు కొన్ని యుద్ధాలు చేసేలాగానే మాట్లాడతారు మనలో అక్కడ జరగకపోయినా కూడా. అసలు అట్లాంటిది మీరు ఎట్లా చదివిపించారు అసలు అంతమంది మధ్యలో కూర్చోబెట్టి? ఇప్పుడు అక్కడ నేను చెప్పాను, చాలా మంది ఏంటంటే మాలలు వేసుకుంటున్నారు. అప్పటి వరకే 41 days 25 days 45 days ఓన్లీ దేవుని నామస్మరణ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అట్లాంటి కొన్ని సంవత్సరాలు మాల వేసుకున్న వాళ్ళు కూడా మతాలు మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చెప్తారు, నేను అన్ని సంవత్సరాలు మాలలు వేసిన, అయినా నేను మతం మారాను. అంటే నిజంగా ఎంతో కఠినమైన దీక్ష ఉంటుంది మాల వేసినప్పుడు. కటక నేల మీద పడుకోవడం, ఒకటే పూట తినడం, కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, చన్నీటి స్నానం చేయడం, 3 గంటలకు లేవటం, అంత దీక్ష చేసిన అతనే మతం మారంటే నార్మల్ సాధారణమైన వ్యక్తి, ఏ మాల వేయని వ్యక్తి ఇంకా ఈజీగా మతం మారుతాడు కదా. ఎందుకంటే ఇంకా చాలా మంది స్వామీజీలు ఏంటంటే ఏదో మాల వేసినామా పక్కకి వెళ్ళినామా అన్నట్టు ఉంటాడు. అలాంటి వాళ్ళకు చెడు తెలవాలి, తెలిస్తేనే మంచి ఏందో తెలుసుకుంటారు. ఎప్పుడు మనం మంచిగా చెప్పుకుంటా పోతే వేరే వాడు చెడు కూడా మంచిగా చూపిస్తాడు అన్న ఉద్దేశంతో అక్కడ బైబిల్ చదివాను. అంటే బైబిల్ చదివించినటువంటి వ్యక్తి హిందూనా లేకపోతే ఎవరు ఎక్కడ? సో మీరు బైబిల్ ఒక వ్యక్తి చదువుతున్నాడు, ఆయన వాక్యం చదువుతున్నాడు, ఏదో వాక్యం చదివాడు. సో ఆ వాక్యం చదివినటువంటి వ్యక్తి హిందూనేనా? హిందూసే. అంటే ఆయన ఇష్టపడ్డా బైబిల్ చదవడానికి? చదవమని చెప్పాను. ఇదేంటి అంటే ఒకసారి ఇది చదవండి. మీకు ఏంటంటే అక్కడ వేరే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు గుళ్ళో ఎందుకు అని చెప్పేసి, అయినా కానీ తను పట్టుబట్టింది. చేశారు. అంటే ఆ సిచ్యువేషన్లో అందరూ ఒకవేళ లేదు అని చెప్పేసి మీకు మొహం ముందునే చెప్పేసి కొంచెం వేరేలాగా మాట్లాడితే అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉండేది? ఆల్రెడీ వద్దన్నారు. ఎందుకు వద్దు? అదేందో తెలుసుకుంటేనే నీకు తెలుస్తుంది. చాలా మంది వచ్చి అధర్మాన్ని ఇదే ధర్మం 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 అని బోధించినప్పుడు అది నువ్వు నమ్ముతావు నిజమని. కాబట్టి నీకు చెడు తెలుసుకుంటే మంచి కూడా మంచి ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆల్రెడీ భగవద్గీత కూడా అక్కడ చదివించాను, మీరు చూసారో లేదో. భగవద్గీతకి బైబిల్కి తేడాదని వివరించడానికి వాళ్ళకి వెళ్ళి నేను చెప్పాల్సింది వచ్చింది. ఇది చెడురా బాబు, ఇది ఎవరైనా వచ్చి మీ దగ్గరికి అలాంటి మతాలు వచ్చి ఇదే మంచి అని చెప్తే తన్నండి అని చెప్పడానికి చదివించాను. అది అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే నేను ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకున్నానండి. దీంట్లోకి వచ్చినప్పుడే రాళ్ళు వస్తాయి, పువ్వులు వస్తాయి, రెండింటిని సమానంగా స్వీకరించాను. ఇప్పుడే చెప్పారు భగవద్గీతలో, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు, ఎప్పుడు స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. నన్ను పొగిడారు కదా, ఇప్పుడు కొంతమంది వైశ్యాస్ కూడా వచ్చి కాళ్ళు మొక్కుతారండి. నాకు వైశ్యాస్ వచ్చి కాళ్ళు మొక్కారు కదా నేను పొంగిపోలేనప్పుడు. అలా అని వేరే వాళ్ళు వచ్చి నన్ను తిడతారు, బూతులు కూడా తిడతారు. కామెంట్లలో మీరు చూసారో లేదో, గలీజ్ గా కూడా మాట్లాడతారు. ప్రతిదాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. సో ఇంకొక నరేష్ గారు, అంటే మీరు ధర్మం గురించి అయినా మతం గురించి అయినా చాలా మాట్లాడతారు. సో నిజంగా ధర్మం ఉందా మతం ఉందా? ధర్మం ఉంది, మతం లేదు. ఎట్లా చెప్పగలుగుతారు? ఎందుకంటే ఒక మనిషి మతి నుంచి వచ్చినాయే మతాలు. ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడంటే అతను మతి నుంచి వచ్చింది క్రైస్తవం. అలాగే ఈ యొక్క మహమ్మద్ ప్రాఫెట్ ఉన్నాడు కదా, మహమ్మద్ ప్రవక్త నుంచి వచ్చింది ఇస్లాం. కానీ సనాతన ధర్మం గురించి తీసుకుంటే అది ఎప్పుడు శివుడి నుంచి వచ్చిందా, కృష్ణుడి నుంచి వచ్చిందా, రాముడి నుంచి వచ్చిందా, లేదంటే ఆది శంకరాచార్యుల నుంచి వచ్చిందా? ఎవరన్నా చెప్తారా ఇది ఇతని నుంచి వచ్చిందని చెప్పి? ఎవరు చెప్పరు. అంటే ఆది అంతం లేనిది ఎప్పుడు ఉండేది కాబట్టి సనాతన ధర్మం అన్నారు దీన్ని. సో అందుకని మతానికి ధర్మానికి డిఫరెన్స్ అది. మతానికి మాత్రమే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఉంటాయి, బట్ ధర్మానికి నంబర్ లేదు. ఎందుకంటే ఇది ఎవరితో పోటీ అవసరం లేదు, పోటీ ఎవరు కూడా లేదు. ధర్మం అంటే ఒకటే ఉంది, ఆ ధర్మం ఉంది కాబట్టే ఈ మొత్తం ప్రపంచం అంతా నడుస్తూ ఉంది, లేకపోతే ఎందుకు నడుస్తుంది?
సో మీరు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మొన్న అఘోరి మాత అంతగనం చేసింది అలియా శ్రీనివాస్, అది మాత కాదు గీత కాదు కానీ, అంటే మీరు దాని గురించి డిస్కషన్ చేయడము, మాట్లాడము, జనాలకు చెప్పడం, ఇట్లాంటి వాళ్ళు కూడా ధర్మం ముసుగులో వచ్చి జనాలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఏదైనా ఫస్ట్ లో వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా తన గురించి కూడా పోస్ట్ పెట్టలేదు. తను ఎప్పుడంటే మేము క్రైస్తవుల్ని ఎలా అయితే వ్యతిరేకిస్తామో ఎడారి మతాలని, అట్ ద సేమ్ టైం ఇలాంటి దొంగ అఘోరుల్ని కూడా వ్యతిరేకిస్తాము. అందుకే మన హిందుత్వవాదులు ఎవరు కూడా చూసుకొని తనకి సపోర్ట్ గా మాట్లాడలేరు ఎక్కడ కూడా. అది ఫేక్ దొంగ కాబట్టి మేమే వాళ్ళని చేస్తాము, అది దొంగరా దాన్ని సపోర్ట్ చేయకండి అని చెప్తాము. అంటే మాట్లాడారా మీరు దాని గురించి ఎవరి దగ్గర డిస్కషన్? దాని గురించి చెప్పాల్సిన టాపిక్ రాలేదు, వచ్చినప్పుడు వివరిస్తాం. అంతా ఫోకస్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మీరు నిజామాబాద్ నుండి వచ్చినటువంటి వ్యక్తులు, బట్ మీకు నిజామాబాద్తో పోలిస్తే నాకు తెలిసి మంచిర్యాల నాకు తెలిసి 3.5 అవర్స్ జర్నీ. సో మ్యాక్స్ 3.5 అవర్స్ అంతే. మరి 3.5 అవర్స్ జర్నీ మ్యాక్స్. మనం కార్లో వెళ్తే ఇంకా బస్సులో అంటే మ్యాక్సిమం పర్టికులర్గా ఆపుకుంటే కూడా పోతే ఫ్రీ బస్ అయితే 6 అవర్స్ కూడా పోయే రోజులు ఉన్నాయి కాబట్టి. సో అంటే అంత అల్చెలైనటువంటి టాపిక్ గురించి మీరు ఇంత సనాతన ధర్మం కోసమే మేము పోరాటానికి వచ్చినటువంటి దంపతులు కాబట్టి ఎందుకు ఆ టాపిక్ మీద మీరు డిస్కషన్ చేయలేదని చెప్పేసి నా క్వశ్చన్. ఇప్పుడు మేము వెళ్ళేది ఎవరి దగ్గరికి వెళ్తున్నామండి? ఎక్కువ SC/ST కాలనీ అండి, ఏంటంటే బస్తీలు కానివ్వండి, అట్లాంటి వాటికి వెళ్తున్నాం. వాళ్ళ దగ్గర ఏంటంటే ఫస్ట్ మొబైల్ ఉండదు. ఇంట్లో వాళ్ళకు గొడవలు, తాగడము ఇవే ఉంటాయి, అంటే భర్త తాగడము ఇవే ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి అసలు అఘోరి మాత అంటే వాళ్ళకి ఫస్ట్ తెలియదు కదా. వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్ అఘోరి మాత అంటే. తెలియని వాళ్ళ దగ్గరికి ఏం చెప్తాం అక్కడ, తెలియని వాళ్ళ దగ్గరికి ఏం చెప్తాం అక్కడ. సో మీరు కావాలంటే పర్టికులర్ గా ఒక వీడియో చేస్తాం దీని గురించి, ఒక దగ్గర ఉండి వీడియో చేసి పెడతాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు వీడియో చేసినా ఇంకేముంది, ఫుల్ అల్చల్ అయిపోయింది, అంతా అయిపోయింది కదా. అంటే ముందుగానే ఎందుకంటే దీన్ని మనం ఎందుకంటే ఇప్పుడు జనాలు మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తారు. సో అంత మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అంత పర్టికులర్ గా ఉన్న పీచ్ స్టేజ్ లో కూడా ఒక వీడియో పెట్టలేదు, కానీ వీళ్ళు పాస్టర్ల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఒకటి ఏంటంటే అఘోరి మాత అన్నారు కదా, అఘోరి మాత ఏం కాదు, అఘోరి గాడు కూడా అనొద్దు, అఘోరి అంటే అది వేరు. శ్రీనివాస్ అనే వ్యక్తి వల్ల ఇప్పుడు అతను ఏం చేశాడంటే టార్గెట్ ఏం చేశాడు, ఒక సోషల్ మీడియాని చేశాడు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అతను చేయలేదు, సోషల్ మీడియానే టార్గెట్ చేశాడు, డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేశాడు. కొంతమందికి వాళ్ళకే 10 లక్షలు వేయించుకున్నాడు, అవి కూడా వీడియోలు వచ్చాయి. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు కదా చెప్పడానికి. ఖచ్చితంగా అట్లాంటి 100% అందరు మొబైల్స్ వాడే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈ టాపిక్ తీసేవాళ్ళం. బట్ అక్కడ వెళ్ళడానికి మాకు ఛాన్స్ రాలేదు కాబట్టి విడిచిపెట్టేసాం అంతే. సో మీరు అనుకున్నారా ఎప్పుడైనా మేడం, అంటే నేను ఇట్లా చెప్తా జనాల్లోకి వెళ్ళి చెప్పే అంత కెపాసిటీ నా దగ్గర ఉంది, వీళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి, ఎంత మీ ఆయన సపోర్ట్ ఉన్నా కూడా జనాలు కూడా మనకు సపోర్ట్ చేసే అంత ఉండాలి. సో అంటే ఎప్పుడన్నా నేను ఎందుకు అడుగుతానంటే మనకి అంటే అప్పట్లో ఇవి గోడ టీవీలు అని సంథింగ్ అది వేసుకుంటా కొంతమంది మూవీలు చూపెట్టడం అట్లా జరిగేది. అంటే మనం ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు చూసిన ఈ ముచ్చట, బట్ మనం టీవీ చూస్తూ ఉంటాము. మీరు అనుకుంటారు ఇప్పుడు ఎందుకు నేను ఈ టాపిక్ తీసానంటే మీరు వెళ్ళేది SC/ST వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లలోకి వెళ్తారు కాబట్టి నిజంగానే చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు చాలా పేద పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అందరని నేను కూడా చెప్పలేను. సో ఎందుకంటే మళ్ళీ నన్ను వేస్తారు ఒక SC/ST కాలనీస్లకే కాదండి, అన్నిటి దగ్గరికి వెళ్తాం అంటే అన్ని రకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తాం. అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది మొబైల్ లేనప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అరే నేను ఇట్లా ఒక ప్రొజెక్టర్ పెట్టి వీళ్ళకి నేను ఖచ్చితంగా రాత్రి బడులు చెప్పినట్టుగా నేను చెప్పాలి, సనాతన ధర్మం కోసం ఖచ్చితంగా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెలియాలి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు ఆల్రెడీ ప్రొజెక్టర్ తెప్పించామండి, ఉంది, మేము అనుకుంటున్నాము అది కూడా వస్తుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు అఘోరి అని అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు, మేము ఏం చెప్పినా కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్లోనే ఉంటారు. ఇప్పుడు దేవుని గురించి మీరు ఇప్పుడు తీసుకెళ్ళి చెప్తూ ఉన్నారు, సో బుక్స్ అయినా కూడా అందులో ఉన్నటువంటి చెప్పడము, సో ఇట్లుంది దేవుడి గురించి, బైబుల్లో ఇట్లుంది, సో దీన్ని నమ్మద్దు అన్నట్టుగా మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి అక్కడ. బట్ అలాంటి టైంలో కంటే సో ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా అని చెప్పేసి? వచ్చింది ప్రొజెక్టర్ కూడా తెప్పించాము, దాని గురించి ప్లాన్స్ కూడా చేస్తా ఉన్నాము, నెరవేరుతుంది. అసలు అంటే నిజామాబాద్ అనగానే బాగా అందరికీ గుర్తుకొచ్చేది, నేను పర్టికులర్గా ఇక్కడ ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు కాబట్టి, సో నిజామాబాద్ అంటేనే ఎక్కువ అందరికి గుర్తుకొచ్చేది బీజేపీనే. 70% బీజేపీనే గుర్తుకొస్తుంది, అక్కడ ప్రతి ఓటు బీజేపీకే పడుతుంది అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి అంటే మీరు ఇద్దరు నిజామాబాద్ నుండి వచ్చి మాట్లాడుతున్నటువంటి దంపతులకు బీజేపీ నుండి ఏదైనా సపోర్ట్ ఉందా? హిందుత్వ సపోర్ట్ ఉంది కానీ లోకల్లో లేదు. మళ్ళీ ఓకే, ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు సపోర్టర్స్ హిందుత్వవాదులు, మరి అక్కడ బీజేపీ లేదు. మా నిజామాబాద్ లో సపోర్ట్ చేసే వాళ్ళు 100-200 రూపాయలకి నుంచి ఉండదు కావచ్చు, మొత్తం నిజామాబాద్ కలిపి నేను చెప్తున్నా. అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కూడా అంటే అర్థం చేసుకోండి మీరు.
అంటే పార్టీ పరంగా ఎవరు సపోర్ట్ లేరు మీకు? లేదు. లేదా అంటే ఇట్లా వచ్చి చెప్తారే ఎందుకు మీకు ఇట్లా ఇవన్నీ అవసరమా అని చెప్పేసి, ఎందుకంటే ఇది చేయడం అనేది చాలా ధైర్యం ఉండాలి. మొండి ధైర్యంతో ముందుకు వచ్చి మాట్లాడితేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సార్ కొంచెం లేట్ అయినా కూడా మీకు ఒక ఇబ్బంది అనిపిస్తుంది, ఈయన వీళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏది జరుగుతుందో తెలియడం లేదు, అసలు అవి వచ్చేదాకా మీకు టెన్షనే. ఫోన్లు 10 ఫోన్లు కొడతారు కావచ్చు నాకు తెలిసి, నైట్ 7, 8 కాగానే ఇంకా పోతూనే ఉంటాయి అనుకుంటా ఫోన్లు. అంటే ఇంకొకటి ఏంటంటే 90% ఇద్దరం కలిసే వెళ్తాం. ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా మేము ఇద్దరం కలిసి వెళ్తాము, కలిసే వస్తాము. ఓకే, ఈవెన్ ఎప్పుడైనా వేరే వేరే వాళ్ళతోటి వెళ్తా ఉంటారు భజనలకు కానీ, భజనలకు అట్లా శనివారం అట్లా వెళ్ళినప్పుడు 10 కూడా అవుతుంది భజన మొత్తం కంప్లీట్ అయిపోయి రావడానికి. కాల్స్ కంపల్సరీ చేస్తాను, ఎందుకంటే ఎవడు ఎక్కడి ఆ భయం నాకు ఉంటుంది, ఎవడు ఎక్కడి నుంచి ఎలా అటాక్ చేశాడో అన్న భయం నాకు ఉంటుంది. కానీ అన్ని తెగించి వచ్చాం. నా సనాతన ధర్మం బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మీకు ఈ పార్టీ పరంగా సంబంధం లేదు, కానీ మీకు ఎవరు సపోర్ట్ ఉంటుంది ఇంట్లో? ఇంట్లో ఉన్నది, ఇంట్లో ఎవరు సపోర్టు అంటే మీ ఇంట్లో ఎవరు సపోర్ట్ ఉంటుంది మీకు? ఇంత పర్టికులర్ గా ఒక లేడీ వచ్చి మాట్లాడడం అనేది కష్టం, ఎవరో ఒకరు సింగిల్ గా వచ్చి మాట్లాడిన వాళ్ళనే చూసాం మేము. మరి చెప్పొచ్చు కదా మీ ఆయన గురించి. అట్లా పార్టీ అని మళ్ళీ ఇట్లా చెప్పేశారు కదా, పార్టీ సపోర్ట్ ఎలాగూ లేదని చెప్పారు కాబట్టి ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదని మేము చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే అది హిందుత్వవాది ఎవరైనా కానీ మళ్ళీ బీజేపీ ఓటేస్తారు, మర్చిపోయారు. హిందుత్వవాది ఖచ్చితంగా బీజేపీ. హిందుత్వవాది ఎవరన్నా మీకు ఎవరు ఇష్టం అంటే మోడీ అని చెప్తారు. మేము కూడా మోడీ అభిమానం, మాకు మోడీ అంటే ఇష్టం. మేము అది ఎవరు అంతేకాదు మేము కూడా ఓటు వేసి ఎవరికి వేస్తామంటే ఖచ్చితంగా బీజేపీకి వేస్తాం, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు మాకు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మాకు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు వేసే షాలు వాళ్ళు లేదంటే నెలకిచ్చే సపోర్ట్ కోసం మేము చేయట్లేదు కదా. కాబట్టి ఆ వెంటంటే మా దగ్గర లేదు. ఫస్ట్ మేము ఇక్కడ ఉన్నామంటే హిందుత్వవాదుల సపోర్ట్ తోటే ఉన్నాము. మీకు ఐడియా వస్తుంది హిందుత్వవాదులు ఎవరికి ఓటేస్తారు అంతే. సో అంటే పార్టీ పరంగా ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఎవరైనా పార్టీ వాళ్ళ మిమ్మల్ని పిలిచి సో మీకు పోస్ట్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోస్ట్ అని కాదు కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఎమ్మెల్యే ఇప్పుడు ధన్పల్ సూర్యనారాయణ గారు ఇంకా అధికారంలోకి అంటే ఎమ్మెల్యే పోటీ చేయక ముందే ప్రసాద్ పార్టీ అని వైశ్యులందరూ పెట్టుకున్నారు ఒక దగ్గర. అక్కడ మాకు సన్మానం చేసిన తర్వాత ఏమన్నాడు అంటే నీతో మొత్తం చెప్పుకున్నాము ఇట్లా చేస్తామని చెప్పి విన్నాడు. ఖచ్చితంగా నా దగ్గర మీతో పని ఉందని చెప్పేసి. బట్ నాకంటూ కొంతమంది ఉన్నారు అంటే చెప్పేవాళ్ళు నువ్వు పార్టీ పరంగా వెళ్ళకు, నువ్వు జస్ట్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పేసి నాకు అన్నారు. కాబట్టి సో అప్పుడు నేను అతని దగ్గరికి మేము ఆ ఫోటో కూడా మేము పోస్ట్ చేసుకోలేదు. చెప్తున్నాను కదా అంటే అట్లా శాల్వలు వేసి రమ్మని చెప్పారు, బట్ వెళ్తే ఏముండేదో నాకు తెలిసేది కాదు. మరి నెక్స్ట్ చూడొచ్చా సుధా మేడం ఏదన్నా ఏది పోస్ట్ లో అంటే చూడొచ్చు అని అంటే వస్తే తీసుకుంటుంది అంతే. నేనైనా పర్వాలేదు, ఇప్పుడు నాకు ఎవరన్నా సడన్లీ వచ్చేసి నీకు ఎమ్మెల్యే చేస్తాను తీసుకుంటారు, నేను వద్దని ఎందుకంట, ఎందుకు మంచి చేద్దాం కదా ఇంకా అధికారంలో ఉంటే. ఇప్పటికి కూడా మా మోటివ్ ఏంటంటే ఒక హిందూ ధర్మం గురించి చెప్పినప్పుడు ఆ ఏరియాలో హిందుత్వ తయారైతే ఒకటే చెప్తా, ఒకటి ఎవరైనా ఉంటే అయితే నువ్వు నాయకుడుగా, లేదంటే దాని నుంచి ఒక నాయకుడు పుడతాడు. అధికారం మనోడికే ఉండాలి, అది వార్డ్ మెంబర్ అయినా కానీ సర్పంచ్ అయినా కానీ అది హిందుత్వ భావజాలం ఉండాలి అని చెప్తా ఉంటాం. అంతేగాని ఏదో హిందుత్వాన్ని తయారు చేసామా అది మాది కాదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తేనే కదా ఏదైనా ఉండేది. అధికారంలో రాకుండా మళ్ళీ వేరే వాడికి ఇస్తానంట, అది మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను కానీ వేరుడికి ఇచ్చి కట్టబెడతానంటే కరెక్టా? మన హిందువుల్ని కాపాడుకోవాలంటే మనకు కూడా చట్టాలు అవన్నీ మనకి ఫేవరబుల్ గా ఉండాలి కదా. అదే. సో ఇంకొకటి సుధా గారు అంటే మీరు మాట్లాడిన కొన్ని విషయాలలో నేను తెలుసుకున్నది అంటే సత్యం ఏంటి అసత్యం ఏంటి అసలు? సత్యం ధర్మము, అసత్యం మతం. అంతే, నేను అదే కూడా చెప్పాను ఆల్రెడీ. బైబిల్, క్రిస్టియానిటీ, ఎడారి మతాలన్నది అసత్యం, సత్యం ఏంటంటే సనాతన ధర్మం. చెప్పేశారు అన్నట్టు ఇంకా ఫస్ట్ లో కూడా చెప్పాను అదే. ఎందుకు కీరవాణి వారి మీద కూడా ఒక అవాంఛాలు చేయడం కూడా జరిగింది, మీరు మాట్లాడడం కూడా జరిగింది. ఏం చెప్పారంటే సినిమా ఇండస్ట్రీ మీదే పడ్డారు మీరు. మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అది కాదండి, నాకు అట్లాంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి అతను ఏం చెప్పారంటే నాకు ఎంతమంది దేవుళ్ళల్లో కూడా నేను చూడండి యేసులో చూశాను కరుణామయుడు. 4 సంవత్సరాల క్రితం మీరు కూడా చూసారు కదా యేసు కరుణామయుడు అని. నేను అదే చెప్పాను, చూసినా కాబట్టి రయ్య అందులో ఏం లేదని వివరించాను అక్కడ. మీకు అదే 2 సార్లు అదే చెప్తున్నాను నేను, అందులో ఏమి లేదు అని తెలుసుకొని బయటికి వచ్చాను. మీరు అందులో పడకండి, మళ్ళీ మీరు తెలుసుకొని రావడానికి టైం పడుతుంది అని చెప్తున్నాను. నిజంగా కొంతమంది అమ్మాయిలు కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయట సుధా గారు, నిజమేనంటే అది మనం మాట్లాడుకోలేనటువంటి సిచ్యువేషన్స్. ఒక రూమ్లో పెట్టడము, ఒక పాస్టర్ వెళ్ళడము, నిజంగా అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నా అంటే బట్ నా దగ్గర కూడా వచ్చిన టాపిక్ కాబట్టి క్లియర్గా ఓపెన్గా మాట్లాడతా. మీరు సో ఎవరు ఏమి వేసుకున్న కామెంట్ నాకు సంబంధం లేని విషయం కాబట్టి అంటే నగ్నంగా కొంతమంది అమ్మాయిలను కూర్చోబెట్టి మాట్లాడడము, వాళ్ళకి ఏదో ప్రేర్ చేయడము, సో వాళ్ళకి ఏదో చేయడం అని చెప్పేసి కొంతమంది అంటే పేరెంట్స్ మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ అది వీడియోస్ మనకి రాలేదు. ఒక వీడియో కూడా వచ్చింది
నేను మేరీ మాతను నా కడుపులో యేసు పెరుగుతున్నాడు. ఏం చేశాడు ఆ పాస్టర్ అంటే, ఒక చర్చి వెనక ఒక బిల్డింగ్ లోకి ఆ అమ్మాయిని ఈ రోజు అదే మొత్తం నగ్నంగా వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ వస్తే నీ కడుపులో ఏసును రప్పిస్తాను, సారీ, నీ కడుపులో ఏసును పుట్టిస్తాను కూడా చెప్పాడు అతను. నీ కడుపులో ఏసును రప్పిస్తాను, నువ్వు నగ్నంగా వచ్చి అక్కడ ప్రేయర్ చెయ్యు అని. ఆ అమ్మాయి నిజంగా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి అతని దగ్గరికి వెళ్ళింది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడం మొదలు పెట్టారు. చర్చి కూడా రానివ్వలేదు, అయిపోయింది. మీరు చూసే ఉంటారు ఆ పిచ్చి మొహం ఇంకా కూడా వీడియోలోకి వచ్చి నా కడుపులో ఏసు పెరుగుతున్నాడు, మా పాస్టర్ వేసేసాడు, ఇదే చెప్తుంది కానీ వేరే విధంగా నెగిటివ్ చెప్పట్లేదు. మీరు చూసారు ఆ తల్లి నెంబర్ ఉంటే నేను మాట్లాడతాను చూసినా నాకు నెంబర్ దొరకట్లేదు. ఇంత అమాయకంగా ఉంటారా జనాలు అనేసి. ఆ అమ్మాయే కాదు, చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయి. మా దగ్గర నిజామాబాద్ ఆ వీడియో బయటికి రానిలేరండి. నిజామాబాద్ దగ్గర ఒక ఊరు నందిపేట, దాని తర్వాత ఒక విలేజ్ వస్తుంది. 13 ఏళ్ళు కూడా ఉన్నాయి, 13 ఏళ్ళు 14 ఏళ్ళు అండి ఆ అమ్మాయికి. పాస్టర్ కొడుకు కదా, పాస్టర్ కొడుకు ఆ అమ్మాయిని చేసేసి ప్రెగ్నెన్సీ అయింది. 14 ఇయర్స్ అనుకుంటా అంతే ఆ అమ్మాయికి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాడు నేను చేయలేదు అని చాలా రూమర్స్ చేశారు. మన వెనక బజరంగ్ దళ్ వాళ్ళు, RSS వాళ్ళు స్టేషన్ తీసుకొని వెళ్ళాము. అదంతా పెద్ద బాగా అయిపోయింది. దాని తర్వాత ఏమో అయింది ఏంటంటే దాన్ని బయటకు రాకుండా చూసుకున్నాము. ఎందుకంటే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో అది వీడియో బయటకు కూడా రాలేదు. 14 ఇయర్స్. ఇప్పుడు చెప్పండి, చర్చిలో నిజంగా దేవుడిని నమ్మాలి అనుకుంటే అలాంటి అత్యాచారాలు చెయ్యరు కదా. మీరు చాలా చర్చిలో చూసే ఉంటారు లైంగిక దాడులు, ముసలిదాని పైన, చిన్నపిల్లల పైన. ఇప్పుడు నన్స్ కూడా అక్కడ జరిగేది చర్చి కాదు లైంగిక అని ఒక నన్ను కూడా బయటకు వచ్చింది కదా. అదేమంటారు, సిస్టర్ అంటారు వాళ్ళని, ఆవిడ కూడా బయటకు వచ్చింది. అంటే మీ మధ్యలో ఎప్పుడన్నా ఏమన్నా జరగడం లాంటివి చూసారా 4 సంవత్సరాలలో? అంటే నేను చర్చికి తక్కువ వెళ్ళేదాన్ని అండి. మా అత్తగారితో వెళ్ళేదని, మా అత్తగారితో రిటర్న్ వచ్చేవాళ్ళం. సో ఇప్పుడు మీ అత్తయ్య హిందూనా క్రిస్టియనా? ఇప్పటికి కూడా అంటే మీతో కలిసి ఉంటారు? అంటే తను ఊర్లో అంటే మళ్ళీ ఓకే. అంటే అడిగిందా ఎప్పుడన్నా, అంటే పెద్ద ఆవిడ కాబట్టి ఏదైనా బాధపడ్డ రోజులు ఎందుకు మళ్ళీ వెళ్ళారు? నాకు వాగ్వివాదం జరుగుతూనే ఉంటది. ఆమె బైబుల్ గురించి చెప్తుంది, మీరు నేను తిట్టాను అంటే నువ్వు ప్రేమతో తిడతాను, ఇంకా ఏం చేస్తావు, ఇంకా చెప్తా ఉన్నామండి. వీళ్ళ బ్రదర్కి చెప్తా ఉన్నాము. 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి ఇప్పుడు బయటకు వచ్చారు 15 days బిఫోర్. వచ్చారు మీ అన్నయ్య వాళ్ళు, మీ తమ్ముడు వచ్చారు. ఇంకా ఆవిడ కూడా రావాలంటే ఇంకొకటి నాకు తెలిసి నేనేమనుకుంటానంటే పాపకర్మలు కంప్లీట్ అయితేనే తిరిగి హిందుత్వంలోకి వస్తారు. ఎన్నిసార్లు మునిగారు వాటర్లో? 2 times. మంచిగా అంటే మీకు ఒక సముద్రం అదే అక్కడ? అది సముద్రం కాదు, ఒక దగ్గర ఏంటంటే ఒక ఏమంటారు వాగులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పెంతకోస్తు సంఘంలో ఒకసారి ఇచ్చారు. దాని తర్వాత తప్పని చెప్పి క్రీస్తు సంఘంలో ఒకసారి కాకినాడలో ఒక తొట్టిలో బాప్తిస్మం ఇచ్చారు. ఒక ఇంగ్లీష్ ఏమంటారు పాస్టర్ వచ్చాడు అనమాట. మా ఫోటోస్ తీసుకున్నారు. దాంతో ఏమవుతుందో తర్వాత అర్థమైంది. అంటే కొంతమంది ఇప్పుడు మనకి హౌజ్లు అంటారు ఊర్లల్లో, తొట్టి హౌజ్లు, కొంతమంది ఏమో చెరువులలో తీసుకుపోయిస్తారు. అంటే అంటే రెండింటికి డిఫరెంట్ ఏంటి అసలు? ఈడ మీకు ఏడైనా ముంచడమే అన్నట్టు అంతే. బాప్తిస్మం కూడా ఉంటుంది, అది బయట దేశాల్లో ఏదో సంఘం కానీ రోమన్ క్యాథలిక్స్ చిలకరిస్తారు ఇట్లా. మిమ్మల్ని ముంచారు, మీరు పైకి వచ్చారు అనుకోవచ్చు. నేనైతే నన్ను చెరువులో ముంచారు. ఈయన 2 సార్లు, ఒకసారి తొట్టిలో, ఇంకోసారి వాగులో. నన్ను అయితే చెరువులో ముంచారు. అంటే నేను నన్ను అక్కడే ముంచారండి. సుధా గారిని అక్కడే ముంచారు. కానీ తొందరగా ఈత వచ్చేసి బయటకు వచ్చేసాను. అంటే మీకు దీని గురించి నేను ఒక క్లారిటీ ఇస్తానండి. చాలామంది క్రిస్టియన్ దరిద్రపు నా కొడుకులు ఏమంటారంటే గంగలో మునిగితే పాపాలు పోతాయా, కుంభమేళలో స్నానం చేస్తే పాపాలు పోతాయా, అంటే అందులో మునిగితే పాపాలు పోతాయని నేను కూడా చెప్పను. ఓకే, పాపాలు పోతాయా, మీరు ఎక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు, ఇక్కడ బాసరికి వెళ్ళి గంగా నదిలో స్నానం చేస్తారని చాలా చెత్త వాగుడు వాగుతూ ఉంటారు అడ్డమైన నా కొడుకులు. మరి మీకు చెరువులో ముంచితే పాపాలు పోయి బాప్తిసం తీసుకుంటారా? వీడు ముంచితే మాత్రం న్యాయము, మనం మళ్ళీ అక్కడ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేస్తే మాత్రము పుణ్యం రాదంట వీడు చెప్తున్నాడు. మరి వాడు ముంచే నీళ్ళలో మునిగి తేలితే మాత్రం పాపాలు పోతాయట. అవి నీళ్ళే ఇవి నీళ్ళే కదా. ఇంకా మేము పారే నదిలో మంచి గంగా స్నానం చేస్తాం, వాడి తొట్టిలో ముంచుతాడు. ముంచేటప్పుడే ఒక ఆమెకు షాక్ కొట్టింది మొన్న. అయ్యా, ఎక్కడ కూడా వచ్చింది కదా, నిజామాబాద్ లోనేనా? లేదు, కాకినాడలోనే, విజయవాడలోనూ. ఇంకొకరి చెరువులో ముంచితే 2 అటే పోయారు, రాలేదు, ఇంకా చచ్చిపోయారుగా బాప్తిసం తీసుకుంటూ. మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి కూడా చచ్చిపోయాడు. ఏ ఊరది? కాకినాడలో, విజయవాడ, వైజాగ్. రీసెంట్ గా కూడా 2 ముంచితే ఒకటి చచ్చిపోయాడు, ఒకటి మాత్రం పైకి తేలాడు. అంటే ఆ తొట్టిలోనే చెరువులలో ఇచ్చేటప్పుడు. అంటే అంత తెలివి లేకుండానే ముంచుతున్నారా వాళ్ళు? బ్యాలెన్స్ ఆగదు కదా.
అండ్ ముక్కు పట్టుకొని అంత అంత లోపటికి మరి ఇలా అన్నప్పుడు అడిగి శక్తి ఉంటే ఓకే, లేదంటే వాడు అసలు ఎన్ని సంవత్సరాలలో తీసుకుంటారు అది? అది కొంతమంది 1 year పట్టొచ్చు, 6 months పట్టుకుంటుంది, 4 వారాలలో కూడా తీసుకున్నట్టు ఉంటారు ఒక్కొక్క రకంగా. అంటే ఇక మొత్తానికి వాళ్ళు దేవుడికి అంకితం అంటే వాళ్ళు అంటే కొంతమంది నేను తెలిసిన వారికి అంటే యాక్చువల్గా నాకు కూడా చాలా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి నాకు వాళ్ళు చెప్పే విధానంలో అసలు మేము సినిమాలు చూడొద్దు, మేము ఎక్కడికి వెళ్ళాము, అసలు టీవీ పెట్టాము, టీవీ గోడకుందంటే ఉన్నదని చెప్తారు వాళ్ళు. నిజంగా ఇట్లనే చెప్తారు నాతో. ఏం సినిమా చూసినావనంటే సినిమా చూస్తాం, మేము జోక్ అడుగుతున్నాం అని అంటారు. సినిమా చూస్తే మళ్ళీ చూస్తారు వాళ్ళే తర్వాత ఏంటంటే తెలుసుకొని రీల్స్ మాత్రం చూస్తారు. మళ్ళీ నాకేంటంటే మీ ఇంట్లో టీవీ లేదంటే లేదని చెప్పారు, అంటే ఒక క్రిస్టియన్స్ లేదని చెప్పారు. ఎందుకంటే పాపం అన్నారు. పాపం అంటే అవునా అని అనుకుని అన్నం లేదు, పక్క కూర్చొని మనం రీల్స్ చూస్తా ఉంది అంటే రీల్స్ చూస్తే పాపం కదంటే హీ అని అవుతారు. అది కాదు, ఏదో మూవీ మనం చూసి చాలా బాగుంది అంటే ఆ మూవీ ఏం బాగుంది అని అడిగారు. నువ్వు సినిమా చూడవు కదా నీకెలా తెలుసు అని నేను అడిగే, ఫోన్ లో చూసా అన్నారు. అంటే పాపం ఎక్కడంటే టీవీ ఇంట్లో థియేటర్ పోతే పాపం, ఫోన్ లో చూడొచ్చు. టీవీ ఉంటే దానికి డిష్ పెట్టిస్తే దానికి డబ్బులు కట్ అవుతాయి కాబట్టి అది పాపం. థియేటర్కి వెళ్ళి చూస్తే పాపం. మొబైల్లో బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది పాపం కాదు. ఓకే, ఏది వచ్చినా చూడొచ్చు అన్నట్టు మొబైల్ ఈ విషయాన్ని బట్టి. ఆ డబ్బులు అనేటివి ఎక్కడి నుంచి గొర్రెల కిందంటే పాస్టర్ వైపు తీసుకెళ్ళాలి అవే డబ్బులు, అంతేగాని మళ్ళీ అనవసరం రీఛార్జ్ చేపిస్తారు. సో ఇంకొకటి మనం అంటే లేడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని పాటలు వచ్చినాయి అంటే అసలు చాలా ఘోరమైన పాటలు, జెంట్స్ కూడా వాడినటువంటి పాటలు ఉన్నాయి. ఒక ఆమె చాలా క్లియర్గా ఇక్కడ తన పేరు మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, ప్రసన్న గారు అనుకుంటా మేబీ. సో ఇక్కడే ఉంటారు. బట్ తను అంటే ఏసే నా ప్రియుడు, ఏసే నా లోకము, నేను ఏసుతో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆమె కొన్ని పాటలు కొంచెం పాడడం జరిగింది అన్నట్టు. దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు అదే ఒకటి చేశారు కూడా, మీరు చూసే ఉంటారు, షార్ట్ లాగా పెట్టారు. అమ్మా ఇంకొకటి అండి, ఇప్పుడు నేను శివుణ్ణి ఆరాధిస్తాను, రాముణ్ణి ఆదరిస్తాను, తండ్రిను ఓకే, తండ్రి అన్న లేకపోతే రామయ్య తండ్రి, సీతామాత అని మనం ఆరాధిస్తాం. అంతేగాని పొద్దున ఒక పేరు, మధ్యాహ్నం ఒక పేరు, రాత్రికి ఒక పేరు చెప్తామా? పొద్దున ఏం పాడుతుంది? ఏసే నా ప్రియుడు అని ఒకటి పాడుతుంది. తర్వాత డాడీ 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 ఏసు డాడీ అని ఒకటి పాడుతుంది. దాని తర్వాత ఏం రాసిస్తుంది? ఏసుకున్నదంతా నాకు రాసిచ్చాను అని పాడుతుంది. మొగుడా, ప్రియుడా, తండ్రా, వరుడా, ఈ 4 ఏది? నేను కూడా ప్రేమగా పిలుచుకుంటాను. లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పాట పాడతాము. అక్కడ నన్ను ఎక్కడ ఈ అసభ్యకరమైన పదజాలని నేను వాడతానా? మన పాటల్లో మీరు ఎక్కడైనా విన్నప్పుడు మన మనసుకు కానీ మన చెవులకు కానీ వినసొంపుగా ఒక ప్రశాంతత వస్తుంది. ఆ అడ్డమైన పాటలను వింటే నీకు మనశాంతి వస్తుందా? ఇంకొకటి వాడితో నెత్తిన కొంగేసుకుని మన రాధమనోహర్ స్వామి విపరీతంగా ట్రోల్ చేశారు ఆ పాటని. వాడిపోక ముందే నన్ను వాడుకో యేసయ్యా అని. విన్నారా మీరు ఈ పాటనమ్మా? విన్నా. వాడిపోక దొంగ మొహం అది, వాడిపోవుడేంది వాడు వాడుకోడుడేంది అంటే ఆ పాస్టర్ గడు దాన్ని వాడుకోవాలా? ఆ మీనింగ్ అంతకే వస్తుంది కదా. ఇట్లాంటి దేవుడు పాడమని చెప్పాడా? చెప్పండి, పాడమని చెప్పాడా? ఇంకొకటి కూడా ఏదో పాట ఉంది, అంటావా ఊహు అంటావా పాటను, ఊ అంటావా యేసు, ఊహు అంటావా యేసు అని. ఇప్పుడు చెప్పండి, అవన్నీ కరెక్ట్ అయిన పాటలు అంటారా? సో మీరు కూడా చెప్పొచ్చు. ఇంకొక పాట కూడా చాలా ఫేమస్ అయిపోయింది, బట్ కొన్ని విషయాలల్లో బట్ తర్వాత మళ్ళీ తను కూడా నేను చేసిన తప్పని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగిందని చెప్పేసి వార్తలు అయితే రావడం జరిగింది, మనం చూసినా చూడకపోయినా కూడా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నరేష్ గారు? మాకు కావాల్సింది అలాంటి ఆనిముత్యాలే కదా. నిజంగా ఆయన్ని నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే అసలు ఆ పాట పాడిన తర్వాత ఈ క్రైస్తవ్యంలో ఇంత కామెడీ ఉంటుందా అని చెప్పేసి ఎక్కువ మంది మనకు చూడడం స్టార్ట్ చేస్తారు వీడియోస్ అని. లేకపోతే ఆయన పేరేంటో ఆయన సాక్ష్యాన్ని ఇంకా చాలా మంది విన్నారు. ఎందుకంటే కామెడీ నవ్వుకున్నారు, జబర్దస్త్ కంటే మించిన కామెడీ. అలాంటి పాటలు దయచేసి ఎవరైనా రాస్తే మేము వినాలనుంది, చూడాలనుంది. అది మాకు చాలా ఇష్టం. అది అలాంటి అంటే మీకు అంటే జనరల్గా ఇప్పుడు కల్వరి చర్చికి ఎప్పుడన్నా మీరు వెళ్ళారా? వెళ్ళలేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే మీకు తెలిసిన దాంట్లో? తెలిసిన దాంట్లో చాలా మంది బాధితులు కూడా మాకు కాల్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నెలకు 10,000 రూపాయలు ఇచ్చాము. అతి పెద్దగా దండుకునే చర్చి, పెద్ద వ్యాపారం, పెద్ద వ్యాపారం, దండుపాల్యమా, కోట్ల కొద్ది దండుకుంటున్నాడు దరిద్రుడు. ఎంతో మంది జీవితాలతోటి ఆడుకుంటున్నాడు. అక్కడ ఒక లేడీ కూడా కాల్ చేసింది, ఇంకా మేము అది బయట పెట్టలేము, పెడతాం. అంటే మీ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? వినొచ్చా? చూపెట్టగలుగుతారా? రివీల్ చేయలేదు. ఓకే, వాళ్ళ పర్మిషన్ కూడా కావాలి మనకి.
ఎందుకంటే Qualities ఆడవాళ్ళు కదా, చాలా నష్టపోయింది తను, చాలా ఏడ్చేసింది కూడా. ఇప్పుడు మీరు ఇవన్నీ తిరుగుతూ చెప్పడం జరుగుతుంది. ఎంత మందిని మార్చగలిగారు ఇప్పటి వరకు 60 మీరు? కుటుంబాలను. 60 అంటే మార్చడం కుటుంబాలు. కాదు, వాళ్ళంతట వాళ్ళు అర్థం తెలుసుకొని చేసుకొని, అంటే మా ఒక్కరిదని కాదు దీంట్లో, మేమేంటంటే ఇంకొంతమంది కూడా ఇన్వాల్వ్ చేస్తాం అన్నమాట. అక్కడ వాళ్ళకి సంబంధించిన బంధువులు చుట్టాలు వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి వాళ్ళు అవుతారు. అది అంటే 60 కుటుంబాల ఇప్పుడు పైన. ఏదో 60 కుటుంబాలు. టార్గెట్ ఎంత పెట్టుకున్నారు అసలు? లేదు, ఇది చచ్చేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఇంకా మేము తయారు చేసి మరి పోతాం. సూపర్. మీ పిల్లలకి నేర్పిస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు ఈ క్రిస్టియన్ల టార్గెట్ ఏంటి అసలు? అంటే మీకు తెలిసిన దాంట్లో ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఇక్కడ ఉన్న మొత్తం హిందువుల్ని మతం మార్చి, ఇక్కడ ఉన్న దేశాన్ని కూడా వాళ్ళు క్రిస్టియానిటీగా మార్చుకొని, ఓటు కూడా వాళ్ళకే, అంటే ఇక్కడ రాజకీయ పదవుల్లో కూడా వాళ్ళే ఉండాలి, వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చుకోవాలి, ఇక్కడ ఉన్న రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళకి అనువాదంగా చేసుకోవాలి అనేది వాళ్ళ టార్గెట్. ప్రతి ఒక్కరిని క్రిస్టియన్గా మార్చుకోవాలి. మార్చే అంత సత్తా ఉందా? వాళ్ళ తాతలు దిగొచ్చినా రాదు. ఇంకొకటి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎడారి మతాలు మన హిందూ ధర్మం మీద పడి తింటున్నాయండి. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళని నాశనం చేస్తున్నాము అనేసి. ఓన్లీ వాళ్ళు నాశనం చేసేది ఏదో 5%, కొన్ని మతాలు మాత్రమే మారుస్తున్నారు. ఎంతమంది ఇట్లాంటి యదవనా కొడుకులు వచ్చినా మన సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యలేరు. ఈ పల్లెటూరు ఉన్నటువంటి వ్యక్తులకు నరేష్ గారు జీతం అనేది ఏమన్నా ఉంటుందా? అంటే పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఒక ఇల్లు ఇస్తారంట, వాళ్ళు అందులోనే ఉండడము. సో అంటే వాళ్ళు కొన్ని ప్లేసెస్ని టార్గెట్ చేసుకొని కూడా ఇవ్వడం జరుగుతుంది. అది నిజమేనా? శాలరీస్ ఉంటాయి వాళ్ళకి, దశమ భాగాలు వస్తాయి వాళ్ళకి, నిజంగానే ఇల్లు ఇస్తారు. చాలా ఆఫర్లు వచ్చాయి, ఇక్కడికి రండి, రాజమండ్రి రండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్టు వాళ్ళు? గవర్నమెంట్ కంటే ఎక్కువ వస్తాయి ఇక్కడ, అంతకంటే మంచి అవకాశాలు. గవర్నమెంట్ మందు పొందు అన్ని ఉంటాయి, ఇంకేం కావాలి వాడికి, అన్ని ఉంటాయి. కాబట్టి నిజంగా చెప్పాలి, అదృష్టం ఇంకా అది. అంటే ఒక ఆ క్షణమే అదృష్టం, అదృష్టం అండి. అంటే ఆ క్షణమే అని చెప్తున్నాను. అందుకే తర్వాత ఏంటంటే ఇంత అనుభవించాలి, అంత అనుభవిస్తారు. అంటే వీళ్ళకు ఒకవేళ ఒక బ్రాహ్మణ్గా ఉన్నటువంటి వ్యక్తిని మార్చేటువంటి శక్తి వాళ్ళకు ఉందని చెప్పొచ్చా? లేదండి, వాళ్ళకి తెలియదు. ఎవరైతే అంటే బ్రాహ్మణుడు అంటే ఇక్కడైతే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు ఎప్పుడు మతం మారడు. మళ్ళీ ఒకవేళ మారాడంటే అతనికి బ్రహ్మజ్ఞానం లేదు, బ్రాహ్మణుడు కాదు, అంతే. అంటే కొంతమంది నేను ఇన్ని దేవుళ్ళకు మొక్కుతున్నా నాకు ఏం కావడం లేదని చెప్పేసి మేము పోతున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కూడా. అది మానవ సహజం అనొద్దు. అది నిజంగానే కొంతమంది ఏంటంటే ఈ పాటికి ఉండే ఆర్థిక సమస్యలు, ఈ పాటికి ఉండే ఆరోగ్య సమస్యల కోసం వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే నిజంగా ధర్మం అంటే ఏందో, భగవద్గీత అంటే ఏంటో, మరి కష్ట సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి, ఇవన్నీ కదిలే మేఘాలు లాంటివన్నీ భగవద్గీతలో ఉంది. కష్ట సుఖాలు కదిలే మేఘాలు లాంటివి అని చెప్పి ఇవన్నీ వాళ్ళకి అర్థమైతే వాళ్ళు మతం మారరు. నిజంగా ఇప్పుడు మన హిందువులు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారా? హిందువులా లేదంటే హిందూ ధర్మ పరిరక్షణ చేసే వాళ్ళు అంటారు? హిందువులే. హిందువులు అంటే రెండు రకాలు ఉన్నారు, సెక్యులర్ హిందువులు ఉన్నారు, కరడుగట్టిన ఇద్దరు కలిపానండి. ఇద్దరు కలిపి అన్నా కానీ ఇంపాక్ట్ అనేది కరడుగట్టిన హిందుత్వవాది ఉంటుంది కాబట్టి చేస్తున్నట్టే. అంటే మీ ఒపీనియన్ చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మా ఒపీనియన్ తీసుకోండి. మీరు అన్నారు నిజామాబాద్ లో బీజేపీ వస్తుందా అంటే ఖచ్చితంగా ఎప్పుడు వస్తుంది. అవును. అది మరి మిగతా వాళ్ళందరూ మరి ఎట్లా ఓటు వేసిందని సెక్యులర్ హిందువులే, కానీ ఒక్కసారి ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుకొస్తుంది. ఇట్లా చూసుకుంటాడు, ఇట్లా వేసేస్తాడు, అంతే. అది ఇంపాక్ట్ అనేది పడిందా లేదనే ముఖ్యం, అంతే మాకు. ఇప్పుడున్న హిందుత్వవాదులు అందరూ, హిందూ ధర్మ పరిరక్షకులు అందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం పని చేస్తున్నారు. 100% చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు, అవుతుంది. మొత్తానికైతే మీరు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు? లేదు, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మారడం మారకపోవడం వాళ్ళకి మళ్ళీ మీరు మొదటికే వస్తున్నారు. నేను అక్కడ చెప్తున్నాము చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అంతే. మన ధర్మం ఏంటి అని వివరిస్తున్నాము. ఎందుకంటే పట్టి పంగనామాలు పెడితే పక్కకు దూడుచుకున్నాడు అంట అని చెప్పి సామెతుంది. మేము అట్లా పెట్టాము. వాడి ఇష్టంతో పెట్టుకోవాలి. పర్వాలేదు, తుడిపేసుకోమన్నా తుడిపేసుకోవడం అలా పెట్టాలి. మీరు ఎందుకు బొట్టు తీయలేకపోయారు అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో? అంటే మీ జనరల్గా అంటే మేము కొంతమంది చూసిన దాంట్లో ఇప్పుడు మీరే చెప్పారు. సో అంటే ఆ పదాన్ని నేను వాడొద్దు, కానీ జనాలకు తెలియడం కోసం ఏంటంటే అంటే హస్బెండ్ ఉన్నా కూడా ఇక ఒక ముండలాగా అన్నట్టు మీరు సంబోధించారు. బట్ అప్పుడు అంటే కొంతమంది మేము దేవుడికి అంకితమైనాం కాబట్టి మేము పూలు పెట్టుకోం, బొట్టు పెట్టుకోం, గాజులు పెట్టుకోమని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తారు. తెల్ల చీర కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా. అది కూడా కట్టుకోవద్దు, అది కూడా మన సంప్రదాయం, మన సంస్కృతి కదా. అంటే ఆ 4 సంవత్సరాలలో మిమ్మల్ని బొట్టు దియ్యి అని అడిగినటువంటి పాస్టర్ ఎవరు లేరా? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఫోర్స్ కూడా చేశారు. మీరు అన్నారా నీ బొట్టు పెట్టుకుంటే వస్తా చర్చికి అని చెప్పేసి? నేను తీయా అని చెప్పాను. స్టిక్కర్ పెట్టుకుంది. పర్టికులర్ గా పట్టించుకునేవాను కాదు కాబట్టి కుంకుమ ఎప్పుడు పెట్టుకోలేను, స్టిక్కర్ మాత్రం అసలు ఎప్పుడు తీయలేదు. తీయా అని చెప్పాను, ఎవరైనా తీయా అని చెప్పాను.
టోటల్గా ఇప్పుడు జనాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు చాలా దగ్గర చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నామండి. దయచేసి మన హిందువులకు ఉన్నది హిందూ దేశం ఒక్కటే, ఇక్కడ నుంచి తరిమేస్తే మనం ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి చాలా మంది మేల్కున్నారు, ఇంకా కూడా మేల్కోవాలి. ఎవరో వచ్చి మనల్ని మేల్కొలుపుతారు అన్నది లేదు, మనమే మేల్కోవాలి. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ ఒక పహల్వామా దాడి జరిగింది, హిందూ అని అడిగి మరీ చంపుతున్నారు. ఓకే, అలాంటివన్నీ జరగద్దు అంటే మనలో ఒక యూనిటీ రావాలి, మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఇతర మతాలు వస్తే తరిమి కొట్టండి. అంటే మనము భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుకుంటాం, అందరము ఒకటే సమానత్వంగా ఉండాలన్నటువంటి వ్యక్తులు మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో డివైడ్ చేసి మాట్లాడడానికి కొంతమంది ఇష్టపడరు. ఏదైతే ఏంది అందరం ఒకటే కదా, అందరం కలిసే ఉంటున్నాము, అందరం కలిసే తింటున్నాము, అందరం కలిసే ఉండొచ్చు కదా, ఎందుకు ఈ మతాలను మాట్లాడే వాళ్ళు దాదాపుగా చాలా మంది ఉంటారు. దాని గురించి నరేష్ గారు మీరేం చెప్తారు? వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక రోజు వాళ్ళ జిప్పు కూడా చూసి టైం వస్తుంది అలా ఉంటే, సో అది వాళ్ళ ఇష్టం. ఇంకా ఇప్పుడు మొన్న ఏం చేశారు, అక్కడ అదేమంటారు ప్యాంట్ విప్పదీసి మరి చూశారు. ఆ పరిస్థితి రావద్దంటే నువ్వేం చేయాలో అతనికి తెలుసు. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మేల్కొంటున్నారు. సో అంత ముందుకు నాకు తెలిసి ఆ వీడియో 2 years అయింది అనుకుంటా మేబీ. ఒక పరంజ్యోతి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం, మాస్టర్ పరంజ్యోతి గురించి ఒక ఆమె వచ్చి మాట్లాడింది. అంటే అదొక పరంగా చూసుకుంటే కామెడీ పరంగా ఉంది అది. ఆమె అంటే ఆమె అంత నమ్మి దైవం భక్తి అని చెప్పొచ్చా, అంత ఘోరంగా వెళ్ళిపోయి కళ్ళ చూపుతోనే అన్నట్టుగా మాట్లాడి ఆయన కళ్ళ చూపులో ఏమో చెప్పింది ఆమె. అవి ఆ మెరుపులతోనే నాకు అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళినా నాకు ప్రెగ్నెంట్ అన్నట్టుగా ఆమె చెప్పింది ఆ భాషలో. అసలు అది ఏంటన్నట్టు దాని గురించి ఇప్పుడు దాకా చెప్పాను కదా నేను అదే విషయము. వాళ్ళని ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఉంటారండి, వాళ్ళ మైండ్ చాలా వీక్ ఉంటుంది. వాళ్ళకు దేవుడు నిజంగా కనిపిస్తాడు, నాకు దేవుడు కనిపించి చెప్పాడు. దేవుడు ఎక్కడైనా కనిపించి ఒక అమ్మాయిని అనుభవించమని చెప్తాడా? వాడు దేవుడు అవుతాడా? చెప్పండి. మీరు నిజంగా నీకు అంత ఉంటే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో ఏమన్నా చేసుకో, అది సంబంధం లేదు. అలాగే కానీ ప్రతి వచ్చిన యుక్త వయసు అమ్మాయిని చర్చకొచ్చే అమ్మాయిల్ని నువ్వు లోబరుచుకొని ప్రతి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసేది అది చర్చ అవుతుందా, వ్యభిచార కేంద్రం అవుతుందా? చెప్పండి మీరు. చర్చ వ్యభిచార కేంద్రమా అండి అది? నువ్వు అక్కడ చర్చ అంటే ఒక దేవుడు ఉన్నాడని వెళ్తావు, అక్కడ వ్యభిచారం చేస్తున్నారు కదా. దానికి ఎగ్జాంపుల్ ఆ అమ్మాయే. పిచ్చి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. అట్లా ఇంకెంతమంది జనాలు ఆ వీడియో చూసేటప్పుడు ఒక కామెడీ లాగా చూసారు, కానీ ఆమె ఏం చెప్తున్నది అనే సబ్జెక్ట్ అక్కడ అందరికి తెలుస్తుంది. ఆమె నిజమే చెప్తుంది. అంటే నేను ఇంత అయిపోయినా, అంటే నేను అందులోనే నిమగ్నం అయిపోయినా కాబట్టి నా పరిస్థితి అని చెప్తుంది. అంతవరకు అతను చర్చికి రానియట్లేదు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన అమ్మాయి అభ్యసం చేయించుకోలేదు కాబట్టి అతను చర్చికి రానియట్లేదు అని ఆ అమ్మాయి చెప్తుంది. మళ్ళీ నా కడుపులో ఏసును పుట్టించాడు మా పాస్టర్ గారు అని, పుట్టిస్తున్నాడు మా పాస్టర్ గారు అని చెప్తుంది. ఆ అమ్మాయిని ఎంత ట్రాన్స్లేట్ తీసుకెళ్ళాడు వాడు చెప్పండి. అవును, అది అట్లా చాలా మంది అమ్మాయి బయటకు వచ్చిందండి. అట్లా చాలా మంది బయటికి రాని ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్న వారు ఉన్నారు. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయిని కొంచెం మెంటల్లీ సిక్ ఉన్న అమ్మాయిని చర్చికి తీసుకెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు, స్కూల్కి వెళ్ళే అమ్మాయి అండి, 11 years ఎంతో, ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా అరుస్తున్న నోట్లో గుడ్డ కుక్కి మరీ చంపేశారు. నోట్లో గుడ్డ కుక్కి మరీ ఇట్లా బట్ట లోపలికి పెట్టేసి మరీ చచ్చిపోయింది ఆ అమ్మాయి. నరేష్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్గా, సో బైబుల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చర్చి మీద మీ ఒపీనియన్ ఏంటి? పాస్టర్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? పాస్టర్లు అంటే ఒపీనియన్ ఒకటేనండి, వాళ్ళకి బతక చేత కాక ఒక బైబిల్లో కొన్ని ఏంటి దశమ భాగం అనే కాన్సెప్ట్, ఈ రక్తం అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ చర్చి వేదికగా చేసి, 3 ఒకసారి చెప్తున్నాను మీకు, ఈ చర్చి వేదికగా చేసి జనాల్ని గొర్రెల్లాగా తయారు చేసుకుని ఆ జనాల్ని వాళ్ళకు బానిసలుగా చేసుకుని వాళ్ళు ఏదో ఈ పూటకు మాత్రం పబ్బం గడుపుకుంటున్నారు, కానీ వాళ్ళకి మాత్రం నీచమైన జన్మలు వస్తాయి. దాంతోపాటు ఈ జన్మలో కూడా అనుభవించాల్సిన రోగు రుష్టులతో కూడా వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. సో కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళకి ఇంత ఫూలిష్గా వాళ్ళు చేస్తున్నారు కదా. నేను చూసిన చాలా మంది పాస్టర్లకు కూడా ఒక పాస్టర్ కింద చెప్పకూడదు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి, కొన్ని సంఘటనలు జరిగాయి. అలాంటి ప్రతి పాస్టర్ జీవితంలో జరుగుతాయి కూడా. కాబట్టి అలాంటి పాప పనులు చేయొద్దని వాళ్ళు అనుకుంటున్నాను. అది చేయకపోతే ఇంకా ఈ భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని మనం వీడియోస్ చూస్తున్నాం సుధా గారు, నరేష్ గారు, అంటే వీళ్ళు ప్రేయర్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు సభలు లాగా. ఇప్పుడు మన దగ్గర సభలు అన్నట్టుగా వాళ్ళు ఏమో పెడతా ఉంటారు. ఇవన్నీ పెట్టినప్పుడు జనాలు అందరూ వచ్చి కూర్చుంటారు.
ఆయన ఇట్లా ఓం ఏదో చదువుతూ ఉంటారు, వాటర్ చల్లగానే అంటే కొన్ని వీడియోస్ చూసిన దాని ప్రకారంగా మాట్లాడుతున్నా నేను. ఓం అని వాళ్ళ దరిద్రం పలకరు, ఏదో జస్ట్ వాళ్ళు ఏదో మాట్లాడతారు, శబరబ, అనగానే శబరబ, ఆ ఏం కళ్ళు అంటారు లేని కదా, వాళ్ళు మేము నిజంగానే ఆయన తెరుచుకున్నాము, కాళ్ళు లేని వ్యక్తి పరిగెడుతున్నారు. కొన్ని వీడియోస్ కూడా అంటే అది ట్రైన్ అని అక్కడ చాలా క్లియర్గా ఓపెన్ అవుతుంది కొన్ని వీడియోస్. ఎందుకంటే మనం కూడా కొంచెం చదువుకునే వ్యక్తులం కాబట్టి అబ్జర్వ్ చేసే అంత ఉంటుంది. అంటే మన అమ్మ వాళ్ళకి ఇప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళకి తెలియకపోయినా కూడా మన వాళ్ళకి కొంచెం చెప్తే అర్థం చేసుకుంటారు. ఒక ఆమెనే కనిపిస్తుంది, ఇంకో వీడియోలో కూడా ఒక ఆమెనే కనిపిస్తుంది. సో ఆమె చెప్తుంది అన్నట్టు, నాకు కళ్ళు ఇట్లా మూసిపోయినాయి, ఇంకొక ఆమె వస్తుంది, దేవుడు నన్ను గుడ్డలతోన ఏంటి అసలు అంటే వాళ్ళు కూడా ఈ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులే. అవునండి, మనం లాజికల్ గా ఆలోచిద్దామండి. అన్ని ముక్కలు చేసిన తర్వాత ఇప్పుడు చీకటి గదిలో మళ్ళా కీమానా కైమనదండి, చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు, అది మళ్ళా మేకలాగా తయారైపోతుందా? అయిపోతుంది, రక్తం కారిపోయింది, మేకలాగా తయారైతే మరి దానికి అన్ని కత్తి ఘాట్లు గొడ్డలి ఘాట్లు పెట్టిన తర్వాత అది ఎలా బతికింది? రక్తంలో కొట్టుకుంటా ఉందట. మరి ఆమె బతికినప్పుడు ప్రవీణ్ పగడాలు ఎందుకు బతకలేదు? ఒక బైకే కదా ఆయనకి పడ్డది మీద. నీకు అన్ని కత్తి కోట్లు గొడ్డలో ఎట్లుతారో నువ్వు బతికిన రెబక్క, మరి ప్రవీణ్ పగడాలో ఎందుకు చచ్చిపోయాడు? బైక్. ఇంకొకటి సీతమ్మ గారి గురించి కూడా మాట్లాడడం జరిగిందని చెప్పేసి మీరు దాని గురించి చాలా మాట్లాడారు. అసలు ఏంటట అసలు అది? ఇతను అజయ్ బాబు అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు వాగాడు, దానికి కౌంటర్ గా చెప్పామన్నమాట. సీతమ్మ అండ్ వర్సెస్ మేరీ లాగా. బట్ అది కూడా నా అసలు టాపిక్స్ తీసుకోవాలని నాకు ఒక్కోసారి బాధేస్తుంది చెప్పాలంటే కూడా. ఇప్పుడు అసలు సీతమ్మ అమ్మవారు ఎక్కడ అంటే రాముడితో, దాంతో పాటు అసలు మేరీ ఎక్కడ? వాళ్ళు పోలికలు చెప్పారు కొంతమంది, అదే పోలికలు మనం కూడా చెప్పాల్సి వస్తుంది. అంతేగాని అసలు అలాంటి ఒకసారి తీసుకోమంటే కూడా నాకు బాధేస్తుంది. కానీ వాళ్ళ దరిద్రులు అంటే లాగుతున్నారు వాళ్ళు దీన్ని. అంటే ఇప్పుడు ఒకరు వచ్చి అంటే ఇప్పుడు ఎంత హిందూ అయినా ఎవరు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా పోటీగా ఇవన్నీ పెట్టి అంటే జనాలకి మేము ఇది అని చెప్పుకోవడమే జరుగుతుంది. ఎవరైనా కూడా కావచ్చు, ఇది ఓపెన్గా మనం మాట్లాడుకుంటే. సో ఇట్లాంటి వల్లనే ఇంకా జనాలు మోటివేషన్గా పెరిగి మేము ఇళ్ళకి వెళ్ళాలా అల్లకి వెళ్ళాలా అని చెప్పేసి కొంతమంది సతమతమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఊర్లలో, తెలియని వ్యక్తులు. సో ఈ బైబుల్ గురించి నేను ఒకటి విన్నది ఏంటంటే, బైబుల్ చదవని వ్యక్తులు కూడా నిజంగా బైబుల్ చదువుతారట, నిజమా అది? బైబుల్ చదవని వ్యక్తులు బైబుల్ చదువుతారట, నిజమా? చదవని వ్యక్తుల క్రిస్టియన్ గా మారిన ఇప్పుడు మొత్తానికే చదువు రాదు, ఇప్పుడు నాకే చదువు రాదు. సో నాకు అసలు ఆ బైబుల్ అంటే కూడా నాకు తెలియదు, అలా పదం తెలియదు, ఏం తెలియదు. నేను క్రిస్టియన్స్లో పోయిన తర్వాత నేను బైబుల్ని చదువుతానట, అది నిజమేనా మీకు తెలిసినంత వరకు? అవ్వదు. ఖచ్చితంగా దాని తర్వాత వాళ్ళు నేర్చుకుంటారండి. అలా కానించి నేర్చుకొని మెల్లమెల్ల అటు చిన్నప్పటి నుంచి చదువులేదు ఓకే, ఇప్పుడు రాత్రి బడులని మీరు చెప్పారు, అప్పుడు అట్లాంటి పెద్దవాళ్ళు నేర్చుకుంటారు. దాని తర్వాత వాళ్ళ సంతకం రాయడం వచ్చు, ఒక్కొక్క పదం చదువుతారు. ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చెప్తారంటే యేసు నాతోటి చదివించాడు. వాళ్ళు నేర్చుకోకుండా చదువుకున్నారని నాకు చెప్పమనండి, నాకు చూపించమనండి, నేను చెప్తాను వాళ్ళకి. సో నరేష్ గారు, ఇంకొకటి మీకు పరిశుద్ధాత్మ అనగానే మీకు దేవుడు రావడము. సో మీరు ఇప్పుడు మనకి అమ్మవార్లు వచ్చినప్పుడు కూడా కొంతమంది పూనకం వస్తుంది కాబట్టి, సో బోనాలు ఎత్తుకున్నా మనం ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళకి దేవుడు వస్తుంది. అట్లాంటిది మీకు ఎప్పుడైనా అట్లా రావడం అట్లాంటిది ఏమైనా జరిగిందా? రావాలని చాలా ట్రై చేశా. ఒక పాస్ట్ అయితే ఏమన్నా అంటే, నువ్వు నీ హార్ట్ అసలు ఇంకా విప్పలేదు, విప్పితే పరిశుద్ధం కసక్కన చిలోపట ముడుచుకుందాం అనుకుంటున్నాడు, కానీ విప్పట్లేదు. అంటే అది అసలు ఎలా ఉందనంటే ఇంకా మీరు ఊహించుకోండి అసలు. అంటే మీరు ఎప్పుడు రాలేదు, మీరు ఎప్పుడు అక్కడ ఇట్లా కూర్చొని ఏడ్వడాలు? ఏడ్చా, బట్ చప్పట్లు కూడా కొట్టి అందరూ జాయ్ చేశాను. బట్ పరిశుద్ధాత్ముడు నా ఒంటి మీదకి వచ్చేసి ఇంకా రపరపలు ఆడించాలనుకున్నా, ఆడించలేదు. మరి సుధా మేడం గారు మీకు? నాకు లేదండి. మీకు ఎప్పుడు లేదు. ఇట్లా క్లాప్స్ కొడుతూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు మనం కూడా ఏదైనా పద్యాలు పాడేటప్పుడు ఏమైనా చేసేటప్పుడు మనం కూడా క్లాప్స్ కొడుతూనే ఉంటాం ఏదైనా కూడా. బట్ ఇది కించపరిచినట్టని ఏం కాదు, కానీ వాళ్ళు అంటే ఏడుస్తూ ప్రేయర్ చేస్తారు, క్యాండిల్స్ పెట్టుకోవడము, ఏడుస్తూ ప్రేయర్ చేయడము, అంటే కన్నీటి రోదన పెడితేనే దేవుడు మనకి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి దేవుడు మీ దగ్గరకు వస్తారు, మీతో మాట్లాడతాడు. సో మిమ్మల్ని ఇప్పుడు కల్లేస్తారని హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, అది ఏంటి అసలు? ఫ్రైడే ప్రేయర్ అని చెప్పేసి మాట్లాడతారు. ఉపవాస ప్రార్థన శుక్రవారం రోజు ఉంటుంది, ఎందుకంటే ఆయన చనిపోయింది శుక్రవారం, సిలువకి వేశారు కదా యేసుని, అందుకోసమని శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టుకుంటారు. చెప్పాను కదా 3 గంటల దాకా తినకుండా 3 గంటల తర్వాత చికెన్ తోటి తింటారని. అది ఎందుకు ఏడుస్తారంటే పాపం వీళ్ళ పాపాల కోసం ఆయన ఎప్పుడెప్పుడో చచ్చిపోయాడు, అది తలుచుకుంటూ ఏడుస్తారు. సో ఇంకొకటి, నేను ఒక రీల్ చూసా, ఈ రీల్ గురించి నేను చాలా మాట్లాడాలనుకుంటున్నా, ఆలోపే వీళ్ళ కపుల్స్ వచ్చారు, థ్యాంక్ యూ. బట్ అది ఒక అమ్మాయి ఒక రీల్ చేయడం జరిగింది.
సో ఇప్పుడు మనము డ్రైవింగ్ చేస్తూ ఉంటే వినాయకుడిది, సో వాళ్ళు డ్రైవింగ్ అంటే ఐ మీన్ కీ చైన్కి పెట్టుకున్నట్టున్నారు మేబీ, మనకు తెలియదు. అది పడిపోయిన విషయాన్ని ఆమె తీసుకొచ్చి ఒక రీల్లో పెట్టి, చూసారా మీ దేవుడు ఇట్లా రోడ్డు మీద పడ్డా కూడా సో మీరేం పట్టించుకోవడం లేదు, మీరు మాట్లాడుతున్నారా మా దేవుడి గురించి అని చెప్పేసి ఒక అమ్మాయి మాట్లాడింది. ఆ రీల్ నేను ఖచ్చితంగా మీకు సో నా బ్యాక్ సైడ్ విజువల్స్ వేస్తా, అది మీకు కూడా పంపిస్తాం. అట్లా మాట్లాడి కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మీరు ఏమైనా చూసారా? నేనైతే చూడలేదు, మీరు చూసారా? కొంచెం చూసాను, వీడియో చూసాను. అంటే ఆన్సర్ చెప్పేదాన్ని. ప్రతి దానికి అంటే ఆ అమ్మాయి ప్రతి రీల్లో కూడా మాట్లాడుతూనే ఉంటుంది, మమ్మల్ని ఇట్లా అంటున్నారు, గొర్రెలు అంటున్నారు, అసలు ఏంది మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తమ మాట్లాడుతూనే ఉంటుంది అమ్మాయి. ఒకప్పుడు ఆ అమ్మాయిని టిక్ టాక్లో చూసినాం, ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా చూడడం జరిగింది ఆ అమ్మాయిని కూడా. సో అంటే చాలా పూర్ ఫ్యామిలీ నుండి ఉన్నటువంటి అమ్మాయి, ఇంకా దేవుడే అన్నట్టుగా బతికేటువంటి అమ్మాయి ఆ అమ్మాయి. సో నేను చూసిన వీడియోలతో మాట్లాడుతున్నా. సో అప్పుడు అంటే పట్టి చూపెడుతుంది అన్నట్టు, ఇగో నా దగ్గరికి వచ్చింది అన్నట్టుగా ఆమె చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పింది అన్నట్టు. అయితే ఇప్పుడు మనం అన్ఎక్స్పెక్టెడ్ వెళ్తా ఉంటామండి, మన చేతిలో ఉన్న కిచెన్ అంటే వాళ్ళకి అప్పుడే అది ఆయుధం అనుకుంటారు, అలాంటి దొరకడం వల్ల సో ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మన దాంట్లో చెప్పారు, ఇప్పుడు ప్రతి రాయి శివుడే, కానీ శివుడు రాయి కాదు, చాలా దీంట్లో ఉంటుంది. హర్ కంకర్ మే శంకర్ హై, ఇలా చెప్తే ఏమవుతుందంటే అప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ ఒక్క ఈ వినాయకుడే కాదే, నీలో కూడా ఉంటాడు, అంతటా ఉంటాడు అని చెప్పే స్థితి మన వాళ్ళకి వస్తే అప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇంకో క్వశ్చన్ రాదు వాళ్ళకి. మన వాళ్ళు ఏంటంటే ఒక ఫోటోలో మాత్రమే చూపిస్తారు కొంతమంది, లేదంటే ఒక గురువులో మాత్రమే చూపిస్తున్నారు, అంతే అంతకుమించి విశాలమైన దృక్పథాన్ని చెప్పట్లేదు ఎవరు కూడా. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, పిచ్చిదానా విఘ్నేశ్వరుడు అంటే ఇది ఒకటి అనుకుంటున్నావా, లేదు చెట్టు చేమ అట్లా చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర క్వశ్చన్ రాదు వాళ్ళకి. నువ్వు విగ్రహమే ఒకటే అని అనుకుంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు కూడా మేము పూజిస్తాం, పోయి ఆయన కూడా ధ్వంసం చేస్తారా? విగ్రహాలను కూర్చేమన్నాడు నీ దేవుడు, మేము చెట్టుని చేస్తా ఉంటే మేము చెట్లను నరికేయమని చెప్తారా? ఇలాంటి క్వశ్చన్స్ మనం వేసినప్పుడు వాళ్ళు కూడా అరే ఇది నిజమే కదా, వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. ఇది లేకనే వాళ్ళు ఇంకా చెర్రేగిపోతున్నారు. సో నిజంగా క్రిస్మస్ జరుపుకుంటారా అంటే, ఉందా క్రిస్మస్ ఉందా నిజంగానే ఆ డేట్? బట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఉన్న పండుగలు అంటే వాళ్ళకి తెలియదు, మన దగ్గర కనీసం నెలకు ఒకటో రెండో వస్తాయి, వాళ్ళకి ఏం లేదు కాబట్టి పుట్టినరోజు సచిన రోజు కూడా చేసుకుంటారు. పుట్టినరోజు చేస్తారు, సామాన్యుడికి సచిన రోజు చేస్తారు, అంతే. అలా ఉన్నాయి రెండే పండుగలు, పుట్టినరోజు సచిన రోజు. అంటే మీరు ఈ 10 సంవత్సరాల్లో చూసినప్పుడు పండగ లేదని మీరు చెప్తారు అంతే? వాళ్ళకు లేవు కదా, క్రిస్టియన్స్ ఏం పండుగలు లేవు, ఉన్న ఒకటే యేసు పుట్టినరోజు, యేసు సచిన రోజు, ఇంకేమైనా ఉన్నాయా తెలుసా? నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే యేసు సున్నతి చేసిన రోజు జనవరి 1 అది ఒకటి చేసుకుంటారు. అన్ని పర్టికులర్ గా దగ్గర ఇదే ఆ రోజు జనవరి 1 యేసుకు సున్నతి చేస్తారు అనమాట. 25 నుంచి కరెక్ట్ 7 రోజులు లెక్క పెట్టండి. 8వ రోజు ఏమొస్తుందంటే ఇది సున్నతి రోజు. ఈ 3 జరుపుకుంటారు. యేసు పుట్టింది, యేసు కట్ చేసింది, యేసుకు కొట్టింది, 3. అంటే ఇందులో జీసస్ అంటే డిఫరెంట్ కూడా ఉంటారంట కదా, మేరీ మాత అని చెప్పేసి, తర్వాత ఇవన్నీ చాలా ఉంటారు. అంతేందుకంటే ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉంటే 2000కు పైగా యేసు పేర్లు ఉన్నాయి, 38,000కు పైగా డినామినేషన్స్ ఉన్నాయి. ఇన్ని సంఘాలు కూడా ఆయనకు తెలియదు. ఇవన్నీ అందరు పెట్టుకున్నవే, అందరు పెట్టుకున్నవే. ప్రతి ఒక్కడు ఏమంటాడంటే నేను వెళ్తాం పరలోకం, నేను వెళ్తాం, మా సంఘం వెళ్తాం, మా సంఘం రండి బాబు రండి, మా యొక్క సంఘంలోనే మీరు వస్తే పరలోకం తీసుకెళ్తాం, అంతా ఏమంటే ప్రేరాయల మహిమ అని చెప్తా ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకున్నప్పుడు మీరు ఏమన్నా ఎక్స్పీరియన్స్ పొందారా మీరిద్దరు? నేను అప్పుడప్పుడు కూడా ఇప్పటికి కూడా 2 చుక్కలు ప్రేయర్ ఆయిల్ కాదు, కొబ్బరి నూనె అయినా కానీ తాగుతాను. ఎందుకంటే ఒకప్పుడు నేను దీన్ని ఏసు రక్తం తాగానే అని చెప్పి ఒక వీడియోలో కూడా మొన్న ఈ మధ్య కూడా పోసుకుని తాగా, ఇది రక్తం ఏసు రక్తం, ఇలా జనాలు చేపిస్తుంటారని వాళ్ళ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాడు. ఇప్పుడు కూడా తాగుతాను, అప్పుడప్పుడు తాగుతాను. అంటే ఇప్పుడు నేను కూడా ఆయిల్ ఇస్తాను, మీరు నాకు పెట్టి నాకు చేయగలుగుతారా? ఏం చేయగలుగుతాం? నాకు చాలా హెడేక్ వస్తుంది లైటింగ్ కి, కాబట్టి ఒకవేళ చేస్తే పోతుందండి. అంటే నేను ఇదే నాకు తెలియదు, బట్ ఏంటంటే నీళ్ళల్లో 1-2 డ్రాప్స్ వేసిస్తాను, తాగండి, ఎందుకంటే నేను చాలా రీల్స్ చూస్తున్నా, ఆ రీల్స్లలో ఇట్లా పెట్టగానే అందరికీ మంచిగా అయిపోతున్నది. బట్ మీరు కూడా 10 years ఉన్నటువంటి వ్యక్తిత్వం కాబట్టి, అంటే అందులో తిరిగి అన్ని చూసినటువంటి వ్యక్తులు కాబట్టి, మేడం కూడా 4 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి, మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు నన్ను మార్చే అంత ఉందా? నాకు అంత సెక్స్ లేదమ్మా, మార్చము చెప్తున్నది అదే, మార్చము చెప్తాము. నాకు ప్రేయర్ చేయండి, ఎగ్జాంపుల్ ప్రేయర్ అని ఇంతవరకు డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ లో మీ ఇష్టం అది. ఒకవేళ క్రైస్తవుడు ఇప్పుడు మా మాటలను బట్టి మీరు క్రైస్తవులైనా మేము ఆశ్చర్యపోము, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ డిస్కషన్ లో మొత్తం మీకు క్రిస్టియానిటీ ఓకే అనిపిస్తే నేను ఏం చేయలేను దానికి.
ఇది మార్చడం అన్నారు. అవును. అంటే అట్లా చెప్పేసి మీరు అది క్రిస్టియానిటీగా మారిపోయారంటే అది మేము మార్చినట్టు కాదు, మీకు అనిపించింది కాబట్టి మీరు మారారు. నాకు ప్రేయర్ చేయండి అని అడుగుతున్నా మీ ఇద్దరిని, అప్పటివి గుర్తు చేసుకొని ఇప్పటిది కాకుండా. ఎలా చేయమంటారు చెప్పండి? నీ వాటర్ తో చేయమంటారా లేక మీకు చేయమంటారా? నాకే చేయండి, వాటర్కి వేసి నాకు ఇస్తారా లేకపోతే నాకే చేస్తారా అనేది మీరే డిసైడ్ కండి. బట్ నేనైతే ప్రేయర్ చేయించుకుంటున్నా. ఎవరి దాలో తెచ్చుకోవాలి కొబ్బరి నూనె చర్చిలో. కొబ్బరి నూనె లేదా మన దగ్గర? చర్చిలో ఎవరిది వాళ్ళే కొబ్బరి నూనె తెచ్చుకో. నేను అంటే నిజంగా ఎందుకు అడిగానంటే నరేష్ గారిని 10 సంవత్సరాలు అందులో ఉండొచ్చారు కాబట్టి నిజంగా నన్ను మార్చగలుగుతారా, ఎందుకంటే ఆల్రెడీ నేను హిందూనే కాబట్టి. బట్ ఒకవేళ నన్ను నిజంగా బైబిల్ చదివిపించే అంత సత్తా వీళ్ళ దగ్గర ఉందా అని చెప్పేసి అయితే నేను అడగడం జరిగింది. చూద్దాం ఒకవేళ నేను మారతానా మారదా అనేది. మారడం అని కాదు, యాక్చువల్గా ఏంటంటే మీకు ఇప్పుడు హెడేక్ తగ్గాలి. నాకు ఘోరంగా హెడేక్ వస్తుంది అసలు. ఎందుకు అడిగినా అంటే చాలా వీడియోస్ చూస్తున్నాము, వీడియోలలో ఇట్లా ఇట్లా అనగానే అన్నీ తగ్గిపోతున్నాయి. నాకు కూడా ఈరోజు తగ్గాలని చెప్పేసి నేను ప్రేయర్ చేయించుకుంటున్నా, మీరు చూడండి. స్తోత్రం స్తోత్రం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవా, లావణ్యను ఒకసారి గుర్తు తెచ్చుకున్నా తండ్రి. ప్రభువా, నీటిని నీవు ద్రాక్షరసంగా మార్చిన దేవా, అదేవిధంగా ఈ నీటిలోకి నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఈ నీరు తాగిన వెంటనే నీ రక్తం ద్వారా తన యొక్క హెడేక్, తలనొప్పి తగ్గిపోవాలని వేడుకుంటున్నాను నా తండ్రి, నా దేవా. అదేవిధంగా ఈ యొక్క నీ రక్తం తాగిన వెంటనే తన ప్రతి కణంలోకి ఈ యొక్క శక్తిని ప్రవహించి తన హృదయంలో నువ్వు వచ్చే విధంగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మూడు సార్లు తాగాలి. 1 2 3 తాగేసేయండి. ఓకే, ఇలా 3 ఇది మొత్తం దాచిపెట్టుకోండి. కరెక్ట్ 1 వీక్ వస్తుంది. అట్లా నీళ్ళల్లో అన్నింటిలో కలుపుకొని తాగండి. ఓకేనా? ఇది నా ఎక్స్క్రిప్షన్గా. మళ్ళీ ఇంకోటి, ప్రార్థన చేశాను కదా, ప్రార్థన చేశా. ఏది ఫోన్ పేనే ఫోన్ పెట్టే మరి అయితే ఫోన్ పేనే ఇస్తుంది, ఎందుకంటే పైసలు లేవు కాబట్టి. నిజంగా నాకు ఇది వాటర్ పేరు ఏం పేరు, ఈ వాటర్ తో ఖరీదైన వాటర్ తో చేయించుకున్నా. బట్ నాకు తొందరగా అసలు చాలా అంటే నాకు చేసిన 2 seconds లో సీరియస్ గా చెప్పాలంటే చాలా రిలాక్స్ అయింది. అసలు నేను ఈ బొట్టెందుకు పెట్టుకున్నాను అనేది నాకు అర్థం కావడం లేదు. నన్ను నేనుగా మర్చిపోయి నన్ను నేనుగా ప్రేయర్ చేయించుకున్నా కాబట్టి. సో మళ్ళీ ఇంకొక 3 చుక్కలు తాగుతాను నేను. ఇందులో ఏమో చేశారు. ఏం చేశారు? అదే చూస్తున్న వాళ్ళు ఇదే నిజమని చాలా మంది మతాలు మారుతున్నారు కాబట్టి ఇది చిన్న ఎగ్జాంపుల్ గా ఇది ఏంటంటే మేము చేయడానికి ఒక కారణం ఏముందంటే, తెలియని వాళ్ళు అంటే దాదాపుగా తెలిసిన వరకు అయితే ఇవి ఎక్కువ నమ్మేదైతే ఊళ్ళలో సంబంధించిన వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి బై బర్త్ మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నా అంటే కింద కామెంట్స్ అనేది కాదు, బట్ మాకు విరుద్ధంగా మీరు ఏదో మాట్లాడడం అనే దాని గురించి కూడా కాదు. కానీ జనాలు ఇట్లా మోసపోతున్నారు. కొంతమంది ఏంటంటే మతం పేరు చెప్పుకొని ముసుగులో వచ్చి మేము ఇది వేస్తున్నామని, పాస్టర్లైనా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. సో జనాలను మోసం చేసి వాళ్ళు ఏదో పొట్టకుట్టి కోసం సంపాదించుకునే 100 రూపాయలను పొదుపు చేసుకొని వాళ్ళ పిల్లలను చదువుకోవడం కోసం, వాళ్ళ పెద్దకు కావాలి పెళ్ళిళ్ళు చేయాలని ఎంతోమంది. సో ఆ డబ్బులను తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చుకొని నేను ఇది చేస్తాం, మేము ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి అట్లనే అమ్మాయిలని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి కొన్ని పూజలు చేసి. సో నిజంగా కొన్ని అయితే నేను నా దగ్గరికి వీడియోస్ షేర్ అవుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మాయిలను చూస్తూ ఉంటే. సో రియల్లీ హార్ట్ఫుల్గా అంటే మీరు నమ్ముకోండి. సో మీరు నమ్ముకుంటేనే ఏదైనా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇవన్నీ నమ్మకండి. సో ముఖ్యంగా యూత్ కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హింద్.